దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రాత్రి చివరి కూడిక. మరి ఈ 3 దినాలు ఈ స్థలంలో నుంచి నాకంటే ముందు దేవుని యందున్న దైవజనులు చక్కని సందేశాలు సంఘమునకు ఇక్కడ కూర్చున్న మనకందరికి అందించారు. మరి అందించిన సందేశాలన్నీ మనలో క్రియారూపమై కార్యరూపమై ఆశీర్వాదకరంగా మనల్ని నిలవబెట్టునుగాక. ఆమేన్. మరొక మారు ఈ రాత్రి చేరిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగనే నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన సహోదరుడు మరి వారి కుటుంబం వారందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వారికి కూడా ప్రత్యేకమైన నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే గత దినాల్లో దైవ సందేశాలు అందించిన దైవజనులు ఒకరు ఇక్కడ ఉన్నారు. వారు ఉదయం నేను కలవడం జరిగింది. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నా తోటి జత పని వారు సేవకులు ఒకవేళ ఈ స్థలంలో ఉంటే వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరొకసారి ఉదయకాల సమయంలో మనం చదువుకున్న వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను. చాలు. మరి ఈ మొదటి వచనంలో నుంచి మరి ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం ఆలోచన చేసాం. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి మధ్యలో సంచరిస్తున్నాడంటే ఆయన 7 దీపస్తంభముల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ 7 దీపస్తంభములు ఎవరికి గుర్తుగా ఉన్నవి? 7 సంఘములకు గుర్తుగా అవి ఉన్నాయి. ఆ మొదటి అధ్యాయము చివరి భాగంలో మనం చూసినట్లయితే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. అలాగే ఆ సంఘముల మధ్యలో సంచరిస్తున్న ప్రభువు, సంఘముల మధ్యలో ఉన్న ప్రభువు మరి తన సేవకుడైన అపోస్తులైన యోహానికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో మొదటి అధ్యాయంలో ఆయన మనుష్య కుమారునిగా దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని మరి ఆయనకిచ్చిన ఆ దర్శనములో, ఆయనకిచ్చిన ప్రత్యక్షతలో ఆ ప్రభు ఏమై ఉన్నాడు అనేది ఆ మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఆయన యొక్క మరి పాదములు, ఆయన యొక్క వస్త్రములు, ఆయన ధరించిన వస్త్రములు, అలాగే ఆయన రొమ్మునుకున్న బంగారు దట్టి, ఆయన తల యొక్క వెంట్రుకలు, అలాగే ఆయన నేత్రములు, ఆయన పాదములు, ఆయన యొక్క కంఠ ధ్వని, ఇలాగా ఆయన కుడి చేత కలిగి ఉన్న నక్షత్రములు, ఆయన నోటి నుంచి వచ్చే విస్తారమైన జల ప్రవాహపు ధ్వని, ఇలా అన్నీ చెప్పి చివరిలో ఒక మాట అన్నాడు కదా, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. హిస్ ఫేస్ వాస్ లైక్ ద సన్ షైనింగ్ ఇన్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మరి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మరి దేవుడు ఎలాంటి మహిమతో ఉన్నాడో, దేవుడు ఎలాంటి తేజస్సుతో ఉన్నాడో, దేవుడు ఎలాంటి ప్రభావంతో ఉన్నాడో దానిని తన సేవకుడైన యోహానికి కనపరిచి చూపించి
యోహాను ఇదిగో నా మహిమ, నా తేజస్సు, నా ప్రభావము ఇంత గొప్పదని, ఆ తేజస్సును గురించి, ఆ మహిమ గురించి, ఆయన కీర్తి గురించి నువ్వు రాయి అని చెప్పి ఆయన ఆనాడు ఈ ప్రకటన గ్రంథాన్ని మన కొరకు రాపించాడు. ఈ ప్రకటన గ్రంథంలో మనం మొదటి అధ్యాయం బాగా చదివితే ఆయన కీర్తి, ఆయన ప్రభావము, ఆయన మహిమ గురించిన మాటలు ఎక్కువగా ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనకి కనబడతాయి. ప్రభువుని స్తుతించడానికి ఒకవేళ ఏమైనా మాటలు మనకు కావలసి వస్తే ఈ మొదటి అధ్యాయం కానీ చదివితే ఇందులో ప్రభువు గురించి చాలా అద్భుతమైన మాటలు మనకి దొరుకుతాయి. కనుక దేవుడు తన మహిమను, తన ప్రభావాన్ని, తన కీర్తిని మరి మనకి తెలియపరచడంలో గల ఉద్దేశం ఏంటంటే దాన్ని మనం ప్రసిద్ధి చేయాలి, దాన్ని ప్రసిద్ధి చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక సంఘముల మధ్యలో సంచరిస్తున్న ప్రభువు, సంఘముల మధ్యలో సంచరిస్తున్న మనుష్య కుమారునిగా కనిపించిన క్రీస్తు మరి తన మహిమను, తన ప్రభావాన్ని ప్రసిద్ధి చేయాలి అనేది ఆయన కోరుకుంటున్నాడని ఉదయకాల సమయంలో చూశాను. మరి సంఘముల మధ్యలో మనతో పాటు ఉంటున్న ప్రభు యొక్క మహిమని, తేజస్సుని మనం ప్రసిద్ధి చేయాలంటే, మనము దాన్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళాలంటే సంఘములో నుంచి మనం కలిగి ఉండవలసిన ఒక 5 క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరు జీవితంలో దేవుని యొక్క కీర్తికి ప్రసిద్ధి కలుగుతుంది, ఎవరి జీవితంలో ఆయన మహిమ ప్రభావములకు ప్రసిద్ధి కలుగుతుంది అంటే ఒక 5 లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఏంటి 5 లక్షణాలు చెప్పండి? ఎవరి ద్వారా ఆయన కీర్తికి ప్రసిద్ధి కలుగుతుంది? సంఘములో ఉన్న మన ద్వారానే. అయితే వారు ఎలా ఉండాలని చూసే మనము ఒక 5 లక్షణాలు మార్కు సువార్త 6వ అధ్యాయంలో నుంచి మనం 7వ వచనం కానించి 13వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఆ వచనాల్లోని ఎలాగుండాలని మొదటి మాట చెప్పాను, ఉన్నారా? దేర్ యూనిటీ, వారి ఐక్యత, వారి ఏక మనస్సు. రెండో మాట ఏం చెప్పాను? దేర్ అథారిటీ, దేవుడు వారికి ఇచ్చిన అధికారము బట్టి ఆయన కీర్తికి ప్రసిద్ధి కలిగింది. మూడో మాట ఏం చెప్పాను? దేర్ ప్రొవిజన్, వారి పోషణ. ఆయన రొట్టెలు తీసుకెళ్ళొద్దన్నాడు, ఆయన వస్త్రాలు తీసుకువెళ్ళొద్దన్నాడు, కర్రను తీసుకెళ్ళమన్నాడు, చెప్పులు వేసుకుని వెళ్ళమన్నాడు. దేర్ ప్రొవిజన్, వారు పోషించబడ్డం ఆయన మహిమకు, ఆయన కీర్తికి ప్రసిద్ధి కలిగిస్తుంది. నాలుగో మాట ఏం చెప్పాను? దేర్ స్టెబిలిటీ, మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక ఊర్లోకి వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దినాలు ఆ ఇంటిలోనే ఉండాలి. మీలో అస్థిరత్వం ఉండకూడదు, చంచలత్వం ఉండకూడదు, మీరు స్థిరత్వం కలిగి ఉండాలి. ఇది రెస్ట్లెస్గా మీరు ఉండకూడదు, రెస్ట్ కలిగి ఉండాలనేది ఆయన కోరుకుంటున్నారు అనేది నాలుగో మాట చూసాం. ఐదో మాట దేర్ రిసీవింగ్. ఒకవేళ మీరు నా గురించి బయటికి వెళ్ళి సువార్త చెబుతున్నప్పుడు, నా గురించి బయటికి వెళ్ళి నా ప్రేమ గురించి చెబుతున్నప్పుడు మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని దూషించే వాళ్ళు ఉంటారు, మీ మీద చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తిరస్కరించే వాళ్ళు ఉంటారు. అయితే ఒక పని చేయరు, మీరు ఏం చేస్తారంటే మీ కాళ్ళ పాద దులిపేసి మీరు వెళ్ళిపోండి అంతే. మీరు చేతులకు పనులు చెప్పొద్దు, కానీ మీ కాళ్ళకు పని చెప్పండి. అంటే దేవుడు అక్కడ ఏం కోరుకున్నాడు? హింసను కోరుకోలేదు, అహింసని కోరుకున్నాడు. అంటే మన పట్ల వ్యతిరేకత చూపించే వాళ్ళని మనం ప్రభు చేతికి అప్పగించాలే కానీ మన చేతికి వాళ్ళని తీసుకోకూడదు అనేది అక్కడ దేర్ రిసీవింగ్. వాళ్ళు ఎలా స్వీకరించారో ఆ వ్యతిరేకతలు మనుషుల్ని అనేది చూసాం. కనుక ఈ 5 లక్షణాలు ఆ 7వ వచనం కానించి 12వ వచనం వరకు మనకు కనపడ్డప్పుడు తర్వాత వచనంలోని ఆయన కీర్తి ప్రసిద్ధి చెందెను, హేరోదు రాజు ఆయన గురించి తెలుసుకుని అనే మాట అక్కడ మనం చూసాం. కనుక సంఘముల మధ్యలో సంచరిస్తున్న ప్రభువు ఈ సంఘము ద్వారా, ఈ సంఘములో ఉన్న మన ద్వారా తన మహిమను, తన కీర్తిని ప్రసిద్ధి చేయాలని ఆయన కోరుకుంటున్నాడు అనేది ఉదయకాల సమయంలో ఒక సందేశముగా ఇదే వాక్య భాగాన్ని బట్టి మనము నేర్చుకున్నాం. ఈ రాత్రి మరొక వాక్య భాగాన్ని, మరొక సందేశాన్ని ఇదే వాక్య భాగంలో నుంచి
మనం తెలుసుకుందాం. మరొకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మరొకసారి చదవండి దయతోని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మరొకసారి మనం చదివితే, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, who is walking in the middle of the 7 gold lights. Who is walking in the middle of the 7 gold lights. ఆ 7 దీపస్తంభముల మీద సంచరించువాడు. ఈ 7 దీపస్తంభములు 7 సంఘములు అని మనం ఉదయకాల సమయంలో మొదటి అధ్యాయం చివరి వచనంలో మనం చూసాం కదా. ఏంటి ఈ 7 సంఘాలు అని ఆలోచన చేస్తే, ఈ 7 సంఘాలు మొదటి అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. అందులో మొదటి సంఘము ఎఫెసీ సంఘము, 2వ సంఘము స్మూర్ణ సంఘము, 3వ సంఘము పెర్గేము సంఘము, 4వ సంఘము తుయతైర సంఘము, 5వ సంఘము సార్దీసు సంఘం, 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము, 7వ సంఘము లవోదేకియా సంఘము. ఆ 7 సంఘాల యొక్క పేర్లు ఇవి. ఈ 2వ అధ్యాయము ఈ 3వ అధ్యాయములో ప్రకటన గ్రంథంలోని ఆ 7 సంఘాల గురించిన ప్రస్తావన, ఆ 7 సంఘాలకి ఆయన చెప్పాలనుకున్న సందేశము ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది ప్రకటన గ్రంథంలోని. ఈ ప్రకటన గ్రంథం అనేది చాలా గొప్పది, చాలా అద్భుతమైనది. చాలామంది కీర్తనలు బాగా చదువుతారు, సామెతలు బాగా చదువుతారు, సువార్తలు బాగా చదువుతారు, కానీ ప్రకటన గ్రంథం జోలికి రారు, ప్రకటన గ్రంథాన్ని చదవరు. వాస్తవానికి మీరు పెట్టుకున్న సంఘం యొక్క పేరును బట్టి మీరు చదవవలసిన అతి ప్రాముఖ్యమైన పుస్తకం ఏంటంటే ప్రకటన గ్రంథమే. అపోకలిప్స్ అనే దానికి రెవల్యూషన్, ప్రత్యక్షత అనే గ్రీకు అర్థం ఇవ్వబడింది. ముసుగు తీయుట అపోకలిప్స్ అనే పదానికి అర్థం. అయితే ఈ ప్రకటన గ్రంథం యొక్క విశిష్టత, ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఎరగక, గ్రహించక ఈరోజు ఈ పుస్తకం దగ్గరికి మనం రాలేకపోతున్నాం. ఆ పుస్తకంలో వాటిలోనికి మనము వెళ్ళలేకపోతున్నాం. కానీ వాస్తవానికి ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలోని అపోస్తులైన పౌలు చెబుతూ ఇలాగన్నాడు. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనంలోని ఈ గ్రంథం యొక్క విశిష్టత 2-3 మాటలు చెప్పి నా సందేశంలోకి వెళ్తాను. జాగ్రత్తగా నా మాటలు వినండి. ఇలాగ చెప్పాడు ఆయన మొదటి వచనంలోని, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అపోకలిప్స్ అనే మాట గ్రీకు పదం ఇక్కడ వాడబడింది. ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపమై ఉన్నవి. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రత్యక్షతలంట ఎలాంటివంటవి? త్వరలో సంభవించబోయే ప్రత్యక్షతలంటవి, త్వరలో జరగబోయే ప్రత్యక్షతలంట. అంటే త్వరలో ఏం జరుగుతుందో, ఏం సంభవించబోతుందో తెలుసుకోవాలని ఆశ ఈరోజు సంఘానికి ఉండాలి కదా, దేవుని నమ్మిన మనకి ఉండాలి కదా. ఒకవేళ త్వరలో ఏమి సంభవించబోతున్నాయో నువ్వు తెలుసుకోవాలంటే సాక్షి పేపర్ కాదు, ఈనాడు పేపర్ కాదు, ఆంధ్రజ్యోతి పేపర్ కాదు, ప్రకటన గ్రంథాన్ని చదవండి. త్వరలో సంభవింపబోయే సంగతులు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి అని దైవజనుడు ఆ మాట అక్కడ మనకు చెప్పాడు. రెండోదిగా 2వ వచనంలోని ఈ మాట ఇలా రాస్తుంది, అతడు దేవుని వాక్యమును గురించియు యేసుక్రీస్తు సాక్ష్యమును గురించియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. అనగా ఈ ప్రకటన గ్రంథములో ఏ సబ్జెక్ట్ ఉంటుందంటే, ఈ ప్రకటన గ్రంథంలో ఏ మ్యాటర్ ఉంటుందంటే త్వరలో సంభవించబోయే సంగతులే ఉంటాయి. కానీ అవన్నీ కూడా దేనికి రిలేటివ్గా ఉంటాయంటే, దేనికి సంబంధించి ఉంటాయంటే, దేనికి వివరించి ఉంటాయంటే వాక్యమును, దేవుని వాక్యమును గురించియు యేసుక్రీస్తు సాక్ష్యమును గురించియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. అంటే దేవుడు తన దాసుడైన యోహానికి దేవుని యొక్క వాక్యము అలాగే క్రీస్తును గురించిన సాక్ష్యము
ఈ రెండిటి గురించి యొక్క వివరణ, ఈ రెండిటి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత విషయాలు మాత్రమే ఈ ప్రకటన గ్రంథంలో రాసి ఉంటాయి. అవే వాటిలో నుంచే ప్రకటన గ్రంథాన్ని మనం చూడాలి ఖచ్చితంగాని. అది రెండవ మాట. అది మూడవ మాట మనం చూసినట్లయితే 3వ వచనంలో ఇలా రాస్తుంది, సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అనే పదం రాయబడి ఉంది. బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ రీడ్స్ అలౌడ్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రాఫెసీ. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హియర్ and who keep what is written it, for the time is near. ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ రీడ్స్, ఎవరైతే చదువుతారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. అలాగే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హియర్, ఎవరైతే వింటారో వారు దీవించబడతారు. ఎవరైతే ప్రకటన గ్రంథాన్ని చదువుతారో వారు ఆశీర్వదించబడతారు. ఎవరైతే ప్రకటన గ్రంథాన్ని చదువుతారో వింటారో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అంటే ప్రకటన గ్రంథము మనం విన్నా, ప్రకటన గ్రంథం మనం చదివినా మనకొచ్చే ఫలితం ఏంటి? మనకొచ్చే ఫలితం ఏంటి? ఆశీర్వాదం. ఆశీర్వాదం. మరి మనకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే ఈ పుస్తకాన్ని ఎందుకు వదిలేయాలి? మనకి దీవెనని తీసుకుని వచ్చే ఈ పుస్తకాన్ని ఎందుకు పక్కన పెట్టాలి? కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. ప్రకటన గ్రంథము చదవదగినది, అది ఆశీర్వాదకరమైనది, అది దీవెనకరమైనది. ఈ 3 మాటలు మీ మనసులో ఉంచుకోండి. ప్రకటన గ్రంథం అనేది త్వరలో సంభవించబోయే సంగతులవి. ప్రకటన గ్రంథం అనేది దేవుని వాక్యము గురించి, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము గురించి ఎన్నో విషయాలు మనకు బోధించి మనకి తెలియపరచడానికి ఈ పుస్తకం ఉంది. అలాగే ప్రకటన గ్రంథం అనేది మనకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది, మనకు దీవెన తీసుకొచ్చేది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే ఇంత గొప్ప ప్రకటన గ్రంథాన్ని ప్రభు మనకిచ్చినందుకు. అయితే ఈ ప్రకటన గ్రంథంలో నుంచి మరి ఉదయం మనం విన్న సందేశం మీ మనసులో ఉంచుకోండి. ఈ 2వ సందేశాన్ని మీ మనసులోనికి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాత్రి ఈ 2వ అధ్యాయం 1వ వచనములో ఇందా మనం చదివినట్టుగా ఆయన 7 సంఘముల మధ్య సంచరిస్తున్నాడు. 7 సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన 7 సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అయితే ఆయన సంచరిస్తున్న ఈ సంఘముల మధ్యలో సంచరిస్తున్న ప్రభువు 4వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి 4వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, అంతటా పరలోకము యొక్క ద్వారము తలుపు తెరవబడుట యోహాను చూస్తాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోని ఈ భూమి మీద ఉన్న ఈ సంఘాలను చూసి అయిపోయి ఇక పరలోకము యొక్క తలుపు తెరవబడడం చూశాడు. ఆ తెరవబడ్డ ఆ తలుపులో నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ పరలోకములోని ఒక సింహాసనము వేసి ఉంది. ఆ సింహాసనం మీద ఒక ఆయన ఉన్నాడు. అలాగే 24 సింహాసనాలు వేస్తున్నాయి. ఈ 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారు. అలాగునే ఆ సింహాసనానికి అటువైపు ఇటువైపు 4 జీవులు ఉన్నాయి. ఈ 4వ అధ్యాయంలోని దేవుని యొక్క వాక్యంలో ఏం రాసి ఉంటుందంటే, ఆ పరలోకములోని ఒక గొప్ప అనుభవాన్ని అపోస్తులైన యోహానికి దేవుడు చూపిస్తాడు. ఆ అనుభవం ఏంటంటే, ఒక గొప్ప సింహాసనము, దాని చుట్టూ 24 పెద్దలు, అలాగునే దాని చుట్టూ 4 జీవులు. చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే, 3 అధ్యాయాలు సంఘము ఈ భూమి మీద ఉండడాన్ని చూపిస్తే 4వ అధ్యాయము సంఘము ఎత్తబడ్డాన్ని చూపిస్తుంది అన్నారు. ఎందుకు అంటే, ఆ పరలోకంలో యోహాను చూసినప్పుడు ఆ సింహాసనం పక్కన 24 పెద్దలు ఉన్నారు కదా. ఈ 24 పెద్దలు ఎవరు అంటే, చాలామంది బైబిల్ పండితులు వ్యాఖ్యానం ఏం చేశారంటే, పాత నిబంధనలోని 12 గోత్రం యొక్క పెద్దలు, కొత్త నిబంధనలోని 12 యొక్క అపోస్తులు, ఈ 24 మంది దేవుడు ఆ పరలోకములో వారికి ఏర్పాటు చేసిన సింహాసనాలు అని చెప్పారు. అలాగే ఆ 4 జీవుల గురించి చెబుతూ, ఆ 4 జీవులు చాలా విచిత్రంగా ఉన్నాయి. మొదటి జీవి
ఆ 4 జీవుల్లో మొదటి జీవి సింహం మోకాన్ని పోలి ఉంది. మొదటి జీవి సింహం యొక్క మోకాన్ని పోలి ఉంది. అలాగే 4 జీవుల రెండవ జీవి మరి దూడ మోకాన్ని పోలి ఉంది. అలాగే ఆ యొక్క 4 జీవుల్లోని మూడవ జీవి మనుషుని యొక్క మోకాన్ని పోలి ఉన్నది. ఆ 4 జీవుల్లో 4వ జీవి పక్షిరాజు యొక్క మోకాన్ని పోలి ఉన్నది. ఆ 4 జీవులు ఒకటి సింహానికి గుర్తుగా ఉంది, మరొకటి దూడకి గుర్తుగా ఉంది, మరొకటి మనుష్య ముఖానికి గుర్తుగా ఉంది, మరొకటి పక్షిరాజుకు గుర్తుగా ఉంది. వీళ్ళు ఏమంటారంటే బైబిల్ పండితులు, మరి సింహము అనేది యూదా గోత్రం యొక్క సింహం అయిన, అలాగే అది మత్తయి సువార్తకు గుర్తుగా ఉంది అని అంటారు. మత్తయి సువార్తలో యేసు ప్రభు యూదా సింహంగా పరిచయం అవుతాడు. యూదులకు సింహం, ఆయన యూదా రాజుగా అక్కడ మనకు పరిచయం అవుతాడు ఆయన. అలాగే దూడగా ఉన్న ముఖమేమో మార్కు సువార్తకు గుర్తుగా ఉంది. మార్కు సువార్తలో దూడ అంటే సర్వీసు గుర్తది, అది సేవకు గుర్తది, ఆయన పరిచారకత్వానికి గుర్తుగా మార్కు సువార్త ఆయన సర్వెంట్షిప్ని చూపిస్తుంది. అలాగే మనుష్యుని పోలిని చూపిస్తుంది అన్నాడు కదా. లూకా సువార్తలో యేసుక్రీస్తుని మనుష్య కుమారుడుగా చూపించడం జరుగుతుంది, సన్ ఆఫ్ మ్యాన్గా చూపించడం జరుగుతుంది. అలాగే పక్షిరాజు ముఖానికి గుర్తుగా ఉంది కదా. యోహాను సువార్తలోని యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా చూపించడం జరుగుతుంది. పక్షిరాజు దేనికి గుర్తంటే దైవత్వానికి గుర్తుగా ఉన్నాడు కనుక ఆయన యోహాను సువార్తలో ఆయన ప్రారంభం ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండును అని ఆయన దేవుడు అనే సంగతిని చెబుతూ యోహాను సువార్త రాయబడి ఉంది. కనుక మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కనపడుతున్న ఆ యేసు యొక్క ప్రతిబింబములే, ఆ యొక్క వ్యక్తిత్వాలే ఆ సింహాసనం చుట్టూ ఉన్నాయని కొంతమంది బైబిల్ పండితులు మనకి 4వ అధ్యాయం యొక్క వివరణ ఇస్తారు. అయితే ఇందులో మనం కొన్ని ఏకీభవించవచ్చు, కొన్ని ఏకీభవించకపోవచ్చు. ఎందుకంటే వారికి దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి వారు చెప్పారవి. కానీ ఒకరోజు అక్కడికి వెళ్తే వీటి యొక్క వివరణ ఏంటో దేవుడే మనకి కనులారా చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక వాటిని బట్టి ఇప్పుడు మనం వివాదాల్లోనికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. పోతే 4వ అధ్యాయం అయిపోయిన తర్వాత 5వ అధ్యాయంలోకి వస్తే 5వ అధ్యాయంలోని 4వ అధ్యాయంలో సింహాసనం మీద ఉన్న తండ్రిని స్తుతిస్తూ కీర్తిస్తూ ఆ 24 పెద్దలు తమకున్న కిరీటాలని ఆ సింహాసనం మీద ఉంచడాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి 5వ అధ్యాయంలోని ఆ సింహాసనం మీద ఉన్న ఒకని చేతిలోని ఇరువైపులా రాయబడ్డ ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకానికి 7 ముద్రలు ఉంటాయి. ఈ 7 ముద్రలు విప్పగలిగిన వాడు భూమి మీద కానీ ఆకాశంలో కానీ మరి ఎక్కడ కూడా కనపడరు. యోహాను ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినపడుతుంది, నువ్వు ఏడవకు, గొర్రెపిల్ల, వధించబడిన దేవుని గొర్రెపిల్ల, ఆయన ఈ యొక్క ముద్రలు విప్పడానికి తగినవాడు, యోగ్యుడనే మాటని 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయంలోని ఆ 7 ముద్రలు విప్పుతూ 6 ముద్రలు విప్పుతున్నప్పుడు ఏం సంభవిస్తుందో, ఏం జరుగుతుందో 6వ అధ్యాయంలో జరుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని 7వ అధ్యాయంలో తీసుకెళ్తున్నాను. ఎందుకంటే నా సందేశము 7వ అధ్యాయంతో ముడిపడి ఉంది కనుక 7వ అధ్యాయంలో తీసుకెళ్తున్నాను. చూడండి, 7వ అధ్యాయంలోని దేవుని యొక్క వాక్యములో ఇలా రాస్తుంది. 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 6వ వచనం ఒక మాట చదివి మనం 7వ అధ్యాయంలోనికి వెళదాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడి ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూసి తిని. వధించబడిన గొర్రెపిల్ల ఎక్కడ ఉందంటే సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య ఉండడాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అయితే 7వ అధ్యాయము 17వ వచనంలోకి వచ్చేసరికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అదే గొర్రెపిల్ల, అదే వధించబడిన గొర్రెపిల్ల అదే స్థలంలో ఉంది. అయితే సింహాసనం మీద ఉన్న వ్యక్తి 4 జీవులు పెద్దలు మాత్రమే కాదు అక్కడ ఉన్నది, మరి ఎవరో అక్కడ ఉన్నారు ఆ స్థలంలో. మరి ఎవరో ఆ స్థలంలో మనకు కనపడుతున్నారు. వారు ఎవరు అంటే 7వ అధ్యాయంలోని 17వ వచనం చదివితే ఇలా రాస్తుంది, ఏలయనగా
సింహాసనం మధ్యన ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. ఇక్కడ ఏమని రాస్తుందంటే ఈ గొర్రెపిల్ల ఎవరి మధ్యలో ఉన్నాడంట? సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉండెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు 24 పెద్దలు ఆ పరలోకములో ఉన్నప్పుడు ఉన్న వారి మధ్యలో మరి ఎవరో ఉన్నారు. అక్కడ రాస్తుంది వారికి కాపరి అయి ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనం మీద ఉన్నవానికి కాపరి కాదు అక్కడ. ఎందుకంటే ఆయన తండ్రి అయిన దేవుడు. అలాగే ఆ సింహాసనానికి ముందు 24 సింహాసనాలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళకి కాపరిగా ఉండొచ్చు. ఆ 4 జీవులు తన తత్వాన్ని చూపిస్తున్నాయి కనుక అవకాశం లేదు. మరి వారికి కాపరి అయి జీవజలములు గల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. వారిని అనే మాట ఎవరిని సంబోధిస్తుంది, ఎవరిని చూపిస్తుంది? ఆ పరలోకములోని తండ్రైన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ 24 పెద్దలతోనూ 4 జీవులతోనూ ఎవరు ఉన్నారు అక్కడ అని ఆలోచన చేస్తే అదే అధ్యాయంలోని దేవుని యొక్క వాక్యములో 9వ వచనం, కొంచెం మనం పైకి వెళ్ళి 9వ వచనాన్ని చదివితే ఇలా రాయబడి ఉంది అక్కడ. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. ఎవరంట వీళ్ళు? ఆ సింహాసనం ఎదుటను ఈ గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. ఎవరు నిలబడ్డారంట? నేను చూడగా ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడు ఎన్నడూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము ఆ పరలోకములోని ఆ తండ్రైన దేవుని ఎదుట కాపరి అయిన ఈ గొర్రెపిల్ల ఎదుట నిలబడి ఉన్నారంట. ఎవరు వీళ్ళంటే మనమే. ఈ భూమి మీద యేసు రక్తములో పాపాలు కడుక్కున్న వాళ్ళు, ఈ భూమి మీద యేసుని వెంబడించిన వాళ్ళు, ఈ భూమి మీద యేసు కొరకు తమ జీవితాలను అర్పించుకున్న వాళ్ళు, యేసుని ఆరాధించిన వాళ్ళు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఏ భాష మాట్లాడుతున్నా, ఏ వంశములో నువ్వు ఉన్నా, ఏ దేశములో నువ్వు ఉన్నా, ఏ ప్రాంతములో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, మనమందరమంట లెక్కింపజాలని గొప్ప సమూహముగా ఆ పరలోకములో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం ఒకసారి అందరం కూడా. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది సామాన్యమైన విషయం కాదు ఇది. కనుక ఈ భూమి మీద ఉన్న మనమందరము ఒకరోజు ఆ తండ్రైన దేవుని దగ్గర, ఆ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గర ఆ పరలోకములోని ఉండబోతున్నాం. అయితే ఉన్న మనకి అక్కడ యేసుక్రీస్తు ఎలా ఉండబోతున్నాడు అంటే అక్కడ కూడా కాపరిగా ఉండబోతున్నాడు. జాగ్రత్తగా నా మాట్లాడండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనియండి. ఈ భూమి మీద ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ఎన్ని సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడు? 7 సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడు ఇక్కడ ప్రభువు. 7వ అధ్యాయము 9, 12 వచనాల ప్రకారము పరలోకములోని ఈ ప్రభువు ఎన్ని సంఘాల మధ్యలో ఉన్నాడు? ఎన్ని సంఘాల మధ్యలో ఉన్నాడు అక్కడ ప్రభువు? ఒకే ఒక సంఘము, ఓన్లీ వన్ చర్చ్. అక్కడ సంఘములు లేవు, సంఘమే. అక్కడ కాపరులు లేరు, కాపరే. ఈ భూమి మీద ఉన్నప్పుడు సంఘములు ఉన్నాయి, కానీ పరలోకంకి వెళ్ళినప్పుడు సంఘాలు ఉండవు. అందుకే
దేర్ విల్ బి వన్ చర్చ్, దేర్ విల్ బి వన్ షెపర్డ్, దట్స్ ఆల్. ఆ పరలోకంలో మనకి ఒకే సంఘం కనబడుతుంది, ఆ పరలోకంలో మనకి ఒకే కాపరి కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ కొట్టుకొని తిట్టుకొని లాక్కొని దూషించుకొని పని తప్పిపోతుంది. పాపం ఆనంద్ గారు డబ్బులు ఖర్చు పెట్టి, మరి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు కానీ మొత్తం మీద కలర్ఫుల్ పాంప్లెట్లు వేసి ఆ గోడకి వేస్తే ఈ ఊర్లో ఉన్న మరొక సేవకుడు అవన్నీ చూసి సంతోషించేవాడు సంతోషిస్తాడు, లోపల కుళ్ళుకొని ఏడ్చేవాడు ఏడుస్తాడు. ఒకవేళ అక్కడున్న విశ్వాసులకి ఇదిగో ఈ యొక్క జూన్ 3, 4, 5 తేదీల్లో మన చర్చిలో కూడా ఉద్యోగ గుడుకులు పెడుతున్నాము అంటారు. అదేంటి పాస్టర్ గారు, మరి అక్కడ కూడా ఉద్యోగ గుడుకులు ఉన్నాయి కదా, నాకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఏమో మళ్ళీ ఈ చర్చికి పెవికాల్లాగా అతుకుపోతారేమో ఒక భయం. కనుక విశ్వాసులు కూడా సేవకుడు అంటే చాలా ఫేవరిజం ఉంటుంది, హీరోయిజం వచ్చేసింది ఇప్పుడు సంఘాల్లోని. ఆ సేవకుడిని ఒక మాట అంటే ఓర్చుకోలేకపోతున్నారు వీళ్ళు. చాలా మంచిదే, అభిమానం ఉండడం మంచిదే, కానీ ఆ సంఘాన్ని బట్టి సేవకుని బట్టి నువ్వు చాలా అభిమానించు, గొప్ప చేయి, కానీ ఎదుటి సంఘాలను ఎదుటి సేవకులను చులకనగా మాట్లాడుకో. నీ సేవకుడు ఒకవేళ నీకు గొప్పవాడైతే గొప్పవాడై ఉండొచ్చు, నువ్వు ఉన్న సంఘం నీకు గొప్పదైతే గొప్పదై ఉండొచ్చు. అంత మాత్రాన క్రీస్తు రక్తములో కడగబడిన సమూహముగా ఉన్న ఇతర సంఘాలు కూడా ఆయనే సంచరిస్తున్నాడు. అక్కడ కూడా ఆ సంఘాలను సులకన చేయకు, ఆ కాపరిని సులకన చేయకు. నువ్వు ఈరోజు ఈ దురాభిమాన పాపంలో పడిపోతున్న క్రైస్తవ సేవకులు ఈరోజు ఎంతమందో ఈ యొక్క వ్యాధి, ఈ రోగంలోకి వెళ్ళిపోతున్న చాలామంది ఆత్మీయులు నాకు కనబడుతున్నారు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పరలోకంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఒకే చర్చ్ ఉంది. ఎంతమంది కాపర్లు ఉన్నారు మనకు అక్కడ? ఒకే కాపరు ఉన్నాడు. నువ్వు చెప్పుకోవాల్సి వస్తే ఆ సంఘం గురించి చెప్పుకోవాలి, నువ్వు చెప్పుకోవాల్సి వస్తే ఆ కాపరి గురించి చెప్పుకోవాలి. ఇంకొక కాపరి గురించి, ఇంకొక సంఘం గురించి నువ్వు మాట్లాడే అవకాశమే అక్కడ లేదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గొప్ప ఆ అనుభూతిలోనికి మనం వెళ్ళబోతున్నాం. అయితే ఈరోజు నా టాపిక్ ఏంటంటే, నా సందేశం ఏంటంటే, సంఘముల మధ్య సంచరిస్తున్న ప్రభువు, సంఘము మధ్యలో సంచరిస్తున్న ప్రభువు, సంఘము మధ్యలో సంచరిస్తున్న ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఈ ప్రభువుని కలిగి ఈ సంఘాలలో మనం ఉన్నాం, ఈ సంఘాలలో మనం జీవిస్తున్నాం, ఈ సంఘాలలో బ్రతుకుతున్నాం, ఈ సంఘాలకి వస్తున్నాం, ఈ సంఘములోనే ఆత్మీయంగా కట్టబడుతున్నాం. చాలా మంచిది. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఈ సంఘాలలో ఉన్న మనము రేపు ప్రభు ఉండబోయే ఆ సంఘములో ఉంటామా? ప్రభు ఉండే ఆ సంఘములో మనం ఉంటామా? ఈ భూమి మీద ఎంత గొప్ప సంఘములో ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత పెద్ద చర్చిలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు, నీ సేవకుడు ఎంత గొప్పవాడు, టీవీ స్పీకరా, ఇంకొక స్పీకరా గొప్ప కాదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఈ భూమి మీద ఏ సంఘములైనా ఉండు, ఏ సేవకుడి పర్యవేక్షణలైనా ఉండు, ఏ ఊరిలో అయినా ఉండు, కానీ ఒకటి, రేపు దేవుడు కాపరిగా ఉండబోయే ఆ పరలోకపు సంఘములో ఆ కాపరిని కలిగి, ఆ యేసుని కలిగి అక్కడ మనం ఉండగలమా? నేను అనుకుంటాను, ఈ సంఘాలలో ఉండడము గొప్పగా మనం ఫీల్ అయిపోతే, రేపు పరలోకములో ఆ సంఘములో ఉండడము ఇంకెంత గొప్ప ఆధిక్యత అది మనకి, ఎంత గొప్ప ధన్యత మనకది. ఈరోజు కొంతమంది ఇదే సంఘం ఫిక్స్ అనుకుంటున్నారు. ఈ సంఘం ఫిక్స్ కాదమ్మా, ఒకరోజు ఆ సంఘంలోకి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫిక్స్ కాదు. నువ్వు 10 సంవత్సరాలు ఉన్నా, 20 సంవత్సరాలు ఉన్నా, 30 సంవత్సరాలు ఉన్నా, ఒకరోజు మనం అందరము కలిపి ఏ సంఘంలోకి వెళ్ళిపోవాలి? పరలోకములో ఉన్న ఆ సంఘములోనికి వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నా మాట వినండి. ఈ భూమి మీద ఉన్న ఈ సంఘాల్లో ఉన్న మనము ఆ సంఘములో కనిపించాలంటే, ఆ సంఘములో ఉండాలంటే, ఈ భూమి మీద ఉన్న సంఘాలలో మనం ఎలాగుండాలో నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఉన్న సంఘాల్లో ఎలా బ్రతకాలో మనం నేర్చుకోవాలి.
ఇప్పుడు జాగ్రత్తగా నా మాట వినండి. ఆ పరలోకంలో ఉండే ఆ సంఘములో నేను కూడా ఉంటానండి అన్న వాళ్ళు చేసి చూపించండి ఒకసారి. నేను కూడా ఉంటాను అన్నవాళ్ళు. వెరీ నైస్. చప్పట్లు కొట్టిన ఒకసారి వాళ్ళకందరికీ. ఆ పరలోకము ఆ సంఘములో నేను కూడా ఉండాలని ఆశ ఉందండి నాకు అన్నవాళ్ళు చేసి చూపించండి. ఇందాక ఉంటామన్నారు, ఇప్పుడు ఉండాలని ఆశ. రెండింటికి చాలా తేడా ఉంది. వెరీ గుడ్. ఉంటామన్న వాళ్ళైనా ఉండాలనుకుంటున్న వాళ్ళైనా అలా ఆ పరలోకం యొక్క సంఘంలో ఉండాలంటే ఈ సంఘంలో నువ్వు ఎలా ఉండాలో చాలా అవసరం. ఈ సంఘంలో నీ జీవితం నా జీవితం సరిగ్గా లేకపోతే ఆ పరలోకపు సంఘంలో మనం ఉండలేం, సాధ్యం కాదు. మీ ఇంటి దగ్గర ఎలా ఉన్నారో నాకు తెలియదు, మీ జాబ్ దగ్గర ఎక్కడ ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఈ సంఘంలో ఉన్న మీ ఆధ్యాత్మిక జీవితాలు, విశ్వాస జీవితాలు ఎలా ఉంటే ఆ పరలోకములో మీరు ఉంటారో ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో ఉన్న సంఘాలను చూపించి, అబ్బాయి ఇదిగో ఈ సంఘాలలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో మీరు ఉండకూడదు, ఈ సంఘాలలో ఈ పరిస్థితులు ఉన్నాయి, మీరు ఇలా ఉండాలి అని సంఘమును 2 కింద డివైడ్ చేసి, ఒకటి మనము అనుసరించవలసినవి కొన్ని చెప్పాడు, మనం అనుసరించకూడనివి కొన్ని చెప్పాడు. ఇప్పుడు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్న 7 సంఘాల గురించి నేను చెప్పలేను, కానీ ఈ 7 సంఘాలలోని 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఈ భూమి మీద ఉన్న సంఘములో మాత్రమే కాదండి, నేను ఆ పరలోకములో ఉండే సంఘములో కూడా ఉండాలనుకుంటున్నాను అను నిజంగా విశ్వసిస్తే, నిజంగా ఆశపడితే, నిజంగా కోరిక కలిగి ఉంటే, లేకపోతే నేను ఉంటాను అని అనుకుంటే నీ జీవితంలో కూడా ఈ 4 లక్షణాలు కనిపించాలి. ఈ 4 లక్షణాలు కనిపించాలి. సంఘములో ఉన్న మన ద్వారా దేవుడు ఈ 4 కోరుకుంటున్నాడు. అందులో మొట్టమొదటిది నేను ఎఫెసీ సంఘాన్ని చూపించి 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇవి ఇంచుమించు 7 సంఘాల్లో కూడా ఇవే రిపీట్ అవుతాయి, ఇవే మనకు కనపడతాయి. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోకి రండి. ఈ 4 సంగతులు నేను ఇప్పుడు వివరించలేను, కానీ వీలైనంత వరకు వివరించుకుంటూ నేను ముందుకెళ్ళిపోతాను. 2వ అధ్యాయంలోని దేవుని యొక్క వాక్యం ఇలా రాస్తుంది. 2వ వచనం 3వ వచనం మనం చదువుకుంటే, 2వ వచనం 3వ వచనం మనం చదువుకుంటే, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేననియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఈ 2-3 వచనాలలోని సంఘములో ఉన్న వారి గురించి చెబుతూ మాట్లాడుతూ వాళ్ళని ఏం చేస్తున్నట్టు ఆయన వాళ్ళని ప్రభువు మెచ్చుకునే జీవితం ఇది. వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. ఎలాగ మెచ్చుకుంటున్నాడు? నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు అని వారి యొక్క సహనాన్ని, వారి కష్టాన్ని, వారి క్రియలను చూసి మెచ్చుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఈ సంఘాలలో జీవిస్తున్న మన జీవితాల్లో కనపడవలసిన మొదటి లక్షణం ఏంటంటే ప్రభువు మెచ్చుకునే జీవితం మనలో ఉండాలి. చెప్పండి అందరూ ఒకసారి, నోటితో చెప్పండి, చేతులతో కాదు. ప్రభువు మెచ్చుకునే జీవితం మనకు ఉండాలి. ఎక్కడ? ఈ సంఘాల్లో. ఈ సంఘములో ప్రభువు మెచ్చుకునే జీవితం మనకుంటే మనము ఆ సంఘంలో కనపడతాం ఖచ్చితంగా. సరే, 2వ మాటకి వచ్చేద్దాం రండి. 2వ మాటకు వస్తే దేవుని యొక్క వాక్యములోని 9 అయిపోయింది అప్పుడు టైం మనకి. 2వ మాట దగ్గరికి వచ్చేద్దాం. 4వ వచనం మనం చదువుకుంటే 4వ వచనంలోని ఈ మాట ఇలా రాస్తుంది. 4వ వచనంలోని అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనగా ఈ వాక్యం నాకు ఏం నేర్పిస్తుందంటే ప్రభుచే గద్దించబడే జీవితం. ప్రభుచే గద్దించబడే జీవితం. ఆయన నాలో ఉన్న లోపాన్ని అబ్బాయి మొదట ఉండిన ప్రేమను నువ్వు వదిలిపెట్టావు.
ఈ 7 సంఘాలలోని 5 సంఘాలను గద్దించాడు, 2 సంఘాలను గద్దించలేదు. గద్దించవలసిన అవసరత ఆ సంఘాలకి రాలేదు, స్మూర్ణ, ఫిలదెల్ఫియా. కానీ మిగిలిన 5 సంఘాలని ఆయన గద్దించాడు. కనుక ఈ సంఘంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? గద్దిస్తాడు. ఏ విషయంలో గద్దిస్తాడు? మన లోపాల విషయంలో, మన పొరపాట్ల విషయంలో. ఈరోజు సంఘం లోపల ఉన్న మనకి ఆశీర్వాదకరమైన మాటలంటే ఇష్టమా, గద్దింపుతో కూడిన మాటలంటే ఇష్టమా? హలో, ఉన్నారా? ఆశీర్వాదకరమైన మాటలంటే ఇష్టమా, గద్దింపుతో కూడిన మాటలంటే ఇష్టమా? నిజం చెప్పండి. ఒక అబ్బాయి అన్నాడు, పాస్టర్ గారు నేను హట్ అయిపోయానండి అన్నాడు. ఏం హట్ అయిందిరా అంటే, తెలుగులో దాన్ని ఏమంటారు, హట్ అయిపోయిందంటే గాయపరచబడ్డాడు. ఏరా ఏమైందన్నాను, నా ఈగో హట్ అయిపోయిందంట. అంటే ఇక్కడ కూర్చున్నలోకి అందరికి ఏముంటుంది? ఈగో ఒకటి ఉంటుంది మనకి లోపల. నీలో లోపం గురించి మాట్లాడితే, లోపం గురించి చెబితే చేప పిల్లని నీళ్ళ నుంచి బయటపడేసినట్టుగా గిలగిల గిలగిల గిల కొట్టుకుంటావు, ఇష్టపడవు. కానీ ఈ సంఘంలో ఉన్న మనల్ని ప్రభు చేత గద్దించబడే జీవితం కలిగి ఉండాలి. అప్పుడే ఆ పరలోకంలో ఉన్న ఆ సంఘములోనికి మనం వెళతాం. కనుక అలాంటి గద్దింపుని ప్రేమించిన వాళ్ళు, గద్దింపుని వారి జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చుకున్న వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. తప్పులు చెప్పినప్పుడు, పొరపాట్లు చెప్పినప్పుడు, మన మిస్టేక్ చెప్పినప్పుడు, ఎస్ నేను ఈ తప్పు చేస్తున్నాను, ఈ మిస్టేక్ చేస్తున్నానని గుర్తించిన వాళ్ళు ధన్యులయ్యారు, దీవించబడ్డారు. తప్పుని చెప్పినప్పుడు ఆ తప్పుని సరి చేసుకోకుండా ఎదుటి వ్యక్తిని ఆ తప్పు చెప్పినందుకు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారే, వారు బాగుపడలేదు చరిత్రలోనే. కనుక రెండవ మాట, మొదటి మాట ఏంటి? ప్రభుచే మెచ్చుకునే జీవితం ఉండాలి. రెండవ మాట, ప్రభుచే గద్దించబడే జీవితం మనకు ఉండాలి. ఎప్పుడు ప్రభు మన దగ్గరికి గద్దింపుని తీసుకొచ్చినా ఆ గద్దింపుని ప్రేమతో మనం స్వీకరించాలి. మన హృదయంలో ఎప్పుడు దాన్ని ఆహ్వానిస్తూనే ఉండాలి. ఇది రెండో మాట. మూడో మాట చూడండి, ఇదే సంఘంలో నుంచి మరొక మాట తర్వాత వచ్చిన 5వ వచనంలో ఇలా రాస్తుంది. 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితోనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. అంటే అర్థం ఏంటి? ఆ దీపస్తంభం తాను ఉన్న చోటు నుంచి తీసివేయబడితే ఏమవుతుంది? మరొక స్థలంలో పాడివేయబడుతుంది. అది ఎక్కడ పాడేస్తాడో. కానీ ఈ వచనం నాకు ఏం నేర్పిస్తుందంటే, ప్రభువుచే స్థిరపడే జీవితం మనకు ఉండాలి, స్థిరమైన జీవితం మనకు ఉండాలి. నువ్వు మారు మనసు పొందు, దీపస్తంభం మీద నేను పెడతాను, నువ్వు అక్కడే ఉంటావు, నువ్వు స్థిరంగానే ఉంటావు అక్కడ. ప్రభువుచే స్థిరపడే జీవితం. ఒకవేళ ప్రభు గద్దించినప్పుడు, ప్రభు హెచ్చరించినప్పుడు, ప్రభు బుద్ధి చెప్పినప్పుడు ఆ బుద్ధి చెప్పిన విషయాలని, హెచ్చరించిన విషయాలని అన్వయించుకొని తీసుకొని మనలోనికి మళ్ళీ మారు మనసు తెచ్చుకుంటే, మనలోనికి మళ్ళీ ప్రభు వైపు తిరిగితే దేవుడు నీ ఉన్న ఆధ్యాత్మిక జీవితంలోని అలా స్థిరపరుస్తాను నిన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ సంఘాలలో ఉన్న మన జీవితాలలోని 3 ప్రాముఖ్యమైన విషయాలు కనిపించాలి. ఏంటి చెప్పండి? అది మొట్టది ఏంటి? అది ప్రభువుచే మెచ్చుకునే జీవితం కనపడాలి. రెండోది ఏంటి చెప్పండి? ప్రభువుచే గద్దించబడే జీవితం ఉండాలి. మూడోది ఏంటి చెప్పండి? ప్రభువుచే స్థిరపడే జీవితం కూడా ఉండాలి. 4వ మాట చెప్పనియండి. 4వ మాట ఈ యొక్క సంఘము గురించి మాట్లాడుతూ 7వ వచనం మనం చదువుకుంటే 7వ వచనంలో ఇలా రాస్తుంది. 7వ వచనంలోని, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును.
ఈ వాక్యం నేను చదివినప్పుడు ఈ వాక్యంలో నుంచి నాకు ఏమర్థమైందంటే ప్రభువు కోరుకునే జయ జీవితం మనలో ఉండాలి. జయించువానిని మీకు విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ జయించేవాడిని అనే మాట 7 సంఘాలలో ప్రస్తావించబడింది. 7 సంఘాలలో ఏడు సంఘాలలోని జయించిన వాడు, జయించినది అనే మాటలు మనకు కనబడతాయి. చూడండి, దేవుని యొక్క వాక్యములోని ఆ 7 సంఘాలలోని ఈ వచనాలు మాటకి రాసుకోండి. మనం ఏం చూడం కానీ ఇలా రాస్తుంది. 7వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనబడుతుంది ఈ సంఘం గురించి. అలాగే 7వ అధ్యాయం క్షమించండి, ఈ యొక్క జయించిన వాడు అనే మాట 2వ అధ్యాయము 7వ వచనములోని ఎఫెసీ సంఘం గురించి మనకు కనబడుతుంది. అలాగే 11వ అధ్యాయములోని మరొక సంఘము గురించి మనకి కనపడుతుంది. అలాగే స్మరణ సంఘం గురించి కనపడుతుంది. 17వ వచనములోని పెర్గేము సంఘం గురించి కనపడుతుంది. 26వ వచనములోని తుయితేర సంఘం గురించి కనబడుతుంది. ఈ 4 సంఘాలు 2వ అధ్యాయంలోని జయించిన వాడు, జయించినది అనే మాట కనబడుతుంది. అలాగే 3వ అధ్యాయం 5వ వచనములోని సార్దీస్ సంఘం గురించి కనబడుతుంది. 12వ వచనములోని ఫిలదెల్ఫియా సంఘం గురించి కనబడుతుంది. 21వ వచనములోని లవోదికీయ సంఘం గురించి కనబడుతుంది. ఈ భూమి మీద ఉన్న ఏ సంఘమైనా సరే, నువ్వు ఏ సంఘములో ఉన్నవాడువైనా సరే, ఖచ్చితంగా ప్రభువు ఏం కోరుకుంటున్నాడంటే ప్రభువు కోరుకునే జయ జీవితాన్ని మనం చూపించాలి. ప్రభువు కోరుకునే జయ జీవితము మనలో ఉండాలి. కనుక 4 మాటలు చెప్పండి ఒకసారి. ఈ భూమి మీద ఉన్న సంఘాల్లో మనలోని కనిపించవలసిన 4 ప్రాముఖ్యమైన మాటలు ఏంటో చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పాలి, అక్కడి నుంచి వెనకాల నుంచి చెప్పాలా? గట్టిగా చెప్పండి అమ్మ, కొంచెం వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలా. ప్రభువు మెచ్చుకునే జీవితము, 2 ప్రభుచే గద్దించబడే జీవితము, 3 ప్రభుచే స్థిరపడే జీవితము, 4 ప్రభువు కోరుకునే జయ జీవితము. అంతే. ఈ 4 కానీ మనలో ఉండగలిగితే ఆ 4 ఉన్న మన జీవితాలు ఈ సంఘాల్లో మాత్రమే కాదు, ఆ సంఘములో మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగాక. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఒకసారి. అయితే ఈ రాత్రి నేను ఇందా చెప్పాను కదా, పై 3 సంగతులు నేను వివరించలేను, కానీ 4వ దాని గురించి కొంచెం వివరించుకుందాం. మనకున్న సమయాన్ని బట్టి ప్రభువు కోరుకునే జయ జీవితం గురించి కొంత ఆలోచన చేద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది జయ జీవితం అనేది, జయించిన వాడిగా ఉండడం అనేది. ఎందుకంటే 7 సంఘాలకు అది చెడ్డ సంఘమైనా, అది మంచి సంఘమైనా, దాని క్రియలు మంచివైనా, దాని క్రియలు చెడ్డవైనా, ప్రతి సంఘములో నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే జయించే జీవితం కోరుకుంటున్నాడు, జయించిన జీవితం కోరుకుంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద అన్ని దేశాలలో నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ సంఘములో ఉన్నా, అక్కడున్న నీలో నుంచి నాలో నుంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే జయించిన జీవితాన్ని కోరుకుంటున్నాడు, జయ జీవితాన్ని కోరుకుంటున్నాడు. నేను ఈ మాటల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ మాటల గురించి నేను తలుస్తూ ఉన్నాను. ఏమని తలుస్తున్నాడంటే నేను జయ జీవితం పొందుకోవాలి, నేను జయించిన వానిగా ఉండాలి. అంటే ఇప్పుడు నేను జయించాలంటే, జయ జీవితంగా నేను జీవించాలంటే నాకు ముందు ఎవరైనా ఒకరు మాదిరిగా ఉంటే బాగుంటుందేమో అనుకున్నాను. లేకపోతే ఆ జయించే జీవితంలోనికి, ఆ జయ జీవితంలోనికి నా అంతటి నేను వెళ్ళలేను, నా వల్ల కాదు. నన్ను ఎవరైనా ఒక వ్యక్తి ఆ జయ జీవితంలోనికి, జయించే జీవితంలోనికి తీసుకొని వెళితే బాగుంటుంది అనుకున్నాను. 2 తలంపులు నా మనసులోకి వచ్చినాయి. ఆ 2 తలంపులు ఏంటంటే, ఈ జయ జీవితంలోనికి నేను వెళ్ళడానికి, జయించిన వాడిగా ఉండడానికి ఎవరైనా ఒకరు నాకు మాదిరిగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నా ముందు ఆయన ఉన్నాడు కాబట్టి, అలాగా ఆయన చూసుకుంటా నేను ముందుకెళ్ళిపోతే నేను ఆయనతో కలిసి జయ జీవితంలోకి వెళ్ళిపోతాను.
అలాగే నేను ఈ జయించిన జీవితంలోనికి రావాలంటే, జయించిన వాడిగా ఉండాలంటే నా వల్ల కొన్నిసార్లు కాదు చూస్తున్నప్పటికి కూడా. అయితే ఆ సమయంలో నన్ను ఆ జయ జీవితంలోనికి తీసుకుని వెళ్ళడానికి, జయించిన వాడిగా ఉంచడానికి ఎవరో ఒక వ్యక్తి నాకు కావాలి. ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఎవరై ఉంటే బాగుంటుంది, అది నేను అన్వేషిస్తున్నాను, నేను ఆలోచిస్తూ ఈ మాదిరిని ఉంచుకోవడానికి పాత నిబంధనలోని చాలామంది మనుషుల పేర్లు రాసుకున్నాను. చాలామంది పేర్లు రాసుకున్నాను. అందులో దావీదు ఉన్నాడు, అందులో సొలొమోను ఉన్నాడు, అందులో దానియేలు ఉన్నాడు, అందులో యోసేపు ఉన్నాడు, అందులో అబ్రాహాము ఉన్నాడు, అందులో ఇస్సాకు ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరి పేర్లు రాసుకున్నాను. మాదిరిగా పెట్టుకుంటే నేను జయించిన జీవితంలోకి వెళ్ళిపోతానేమో అని. కానీ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఎంత యోసేపు అయినా, ఎంత దానియేలైనా వారి పరిశుద్ధ జీవితాన్ని, వారి విధేయత జీవితాన్ని చూపించగలరంతే. కానీ వారిలో కూడా తెలియని ఏదో పాపము ఎక్కడో దిక్కున ఖచ్చితంగా కనపడుతుంది. అది పాత నిబంధనలో అయినా, కొత్త నిబంధనలో అయినా. అందుకే కొత్త నిబంధనలోని పౌలుకి పేతురికి ఇద్దరికి వాదం పడింది. ఎక్కడ? భోజనం దగ్గర పడింది. అలాగే కొత్త నిబంధనలోని పౌలుకి బర్నబాకి ఇద్దరికి వాదం పడింది. ఎవరి విషయంలోని? మార్కు విషయంలో విశేషమైన వాదం కలిగింది. అంటే వీరిని నేను మాదిరిగా పెట్టుకున్నా వీరిలో లోపాలు ఎక్కడో కనపడతాయి, నాకు ఎక్కడో లోపాలు వీరిలో ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు నేను మాదిరి పెట్టుకోవలసిన వ్యక్తులైతే కాదు. కొన్ని విషయాలలో మాదిరి పెట్టుకోవచ్చు, కానీ పాపము లేనంత మాదిరిని నేను ఆ వ్యక్తులలో పెట్టుకోలేను. ఎందుకంటే ఎక్కడో దిక్కన ఎప్పుడోకప్పుడు వారిలోని పాపం కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే పాప సంబంధమైన శరీరాలతో వాళ్ళు జీవిస్తున్నారు కనుక. రెండవది, నన్ను ఆ జయ జీవితంలోనికి, ఆ జయించిన వానిగా నన్ను తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఎవరున్నారంటే, ఈ పాత నిబంధనలోని ఈ భక్తులని, కొత్త నిబంధనల భక్తులను చూస్తే వాళ్ళు జయ జీవితం జీవించడానికే కష్టమైపోయింది. నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? ఇంకా వాళ్ళకే కష్టమైపోయింది, నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? అమ్మో, వాళ్ళ వలన కాదేమో అని అనిపించినప్పుడు పరలోకములోని ఆ 7 ముద్రలు కలిగిన పుస్తకాన్ని తెరవదగిన వాడు ఎవడూ లేనప్పుడు అక్కడ యోహాను ఏడుస్తున్నట్టు నేను కూడా, ప్రభువా నాకు జయ జీవితం జీవించాలని ఉంది, నేను జయించిన వాడిగా ఉండాలనిపిస్తుంది, కానీ మాదిరి ఉంచుకుందామంటే మనుషులలో ఏదో బలహీనత కనపడుతుంది. అలాగని నన్ను ఫలానా వ్యక్తి చేతిలో పెట్టుకొని అతను నన్ను జయించిన జీవితంలో తీసుకువెళ్తాడు అంటే అతనే బలహీనుడు, నన్ను ఏం తీసుకెళ్తాడు? నాకేదో ఒక చూపించు ప్రభువా, నాకు ఎవరినో ఒకరిని చూపించు ప్రభువా అని ఆలోచన చేస్తున్నప్పుడు, తలుస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములోని 1వ వచనములోనికి నా మనసు దేవుడు తీసుకెళ్ళాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములోని దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి నన్ను తీసుకుని వెళ్ళాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం మనం చదువుకుంటే 57వ వచనంలో వాక్యం ఇలా రాయబడి ఉంది, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట ఇది! థ్యాంక్స్ బీ టు గాడ్ హూ గివ్స్ అస్ ద విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నన్ను జయ జీవితంలోనికి తీసుకువెళ్ళగలిగిన వాడు, నాకు జయాన్ని ఇప్పించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. అదేంటి సార్? లోకములోని, ఈ దేశాల్లోని, ఈ భూమి మీద ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారు ఎవ్వరూ చేయలేని దాన్ని ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఎలా చేయగలడు మీ జీవితంలోని? ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మిమ్మల్ని ఆ జయ జీవితంలోనికి జయించిన వానిగా ఎలా చేయగలడు మిమ్మల్ని అని కూడా ప్రశ్న వేసుకున్నాను. ఎందుకో తెలుసా? నేను హైందవ కుటుంబంలో నుంచి వచ్చాను. మాది వాస్తవానికి నెల్లూరు ప్రాంతంలోని ఉదయగిరి దగ్గర ఒక పల్లె, నందిపాడు దగ్గర ఒక విలేజ్. అయితే
మా నాన్నగారు నాకు 5 నెలల వయసు ఉన్నప్పుడు ఆయన బిల్డింగ్ కాంట్రాక్టర్ ఆయన రాజమండ్రి ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ రాజానగరము అనే ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఈ పల్లెల్లో నుంచి అనేక మంది మనుషులను తీసుకుని వెళ్ళి అక్కడ బిల్డింగ్స్ ఒప్పుకొని కాంట్రాక్ట్ వర్క్లు చేపిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర అప్పుడు 50-60 మంది బేల్దారులు, చాలామంది కూలోళ్ళు నాన్నగారి దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళు. నాకు 5 నెలల వయసులోని నెల్లూరు జిల్లా నుంచి నేను రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళిపోయాం. మా పొలాలు, మా ఇల్లులు అన్నీ కూడా ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. కానీ అక్కడే నేను చదువుకోవడం, అక్కడే పెరగడం, అక్కడే నా జీవితం అంతా గడిచిపోయింది. అయితే మా నాన్నగారు మా భక్తి జీవితంలోని 18 సార్లు ఇంచుమించు స్వామి మాలేసి ఒక గురుస్వామిగా, మా ఇంట్లోని నేను పెద్ద కొడుకుని, మా తమ్ముడున్నాడు, ఆడపిల్లలు ఎవరు లేరు మా ఇంట్లోని. అందుచేత ఈ కార్తీక మాసంలోని ఈ స్వామి మాల వేసినప్పుడు, దీక్ష తీసుకున్నప్పుడు మా నాన్నగారి విషయంలోని మరి పరిశుభ్రత ఉండాలి కాబట్టి ఒక్కొక్కసారి మా అమ్మగారికి మెన్సెస్ వచ్చినప్పుడు కడగాగా ఉంటుంది కాబట్టి మా నాన్నగారికి చేయవలసిన పనులన్నీ నేను చేయవలసి వచ్చేది. అలాగే కొన్నిసార్లు అమ్మగారికి బాగలేని పరిస్థితిని బట్టి మంచం మీద ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఈ కార్తీక మాసంలోని నాన్నగారితో కలిసి ఈ భక్తిని కొంచెం సాధకం చేశాను. ఆ మాసంలోని అమ్మగారు చక్కగా ఉన్నప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు లేచి మా ఊరి చెరువు దగ్గరికి వెళ్ళి, ఆ చెరువుకు మెట్లు ఉంటాయి దిగడానికి ఎక్కడానికి, ఆ ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్కరు కూర్చొని ఆ మెట్టు దగ్గర ఆ పసుపుతో గుండ్రంగా అద్ది దాని కుంకుమలు పెట్టి దాని కింద ఆ అరటి దొప్పలు పెట్టి దీపారాధన చేసి ఆ చేసిన దీపారాధనని ఆ చెరువులో తీసుకెళ్ళి విడిచిపెట్టి అది చాలా దూరం వెళ్ళే వరకు అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, అర్చనలు, ఇలాగా మా ఇంటిలోని ఇలాంటి భక్తి జీవితంతో పాటు వెళ్ళిపోతూ ఉంది. అలాంటి కుటుంబంలోని తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఎదుగుతున్న నా జీవితంలో, నా బతుకులోని పాపమునకు లోనైపోయాను. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర ఉన్న డబ్బులు, మా నాన్నగారి దగ్గర పనిచేసే వాళ్ళు రెడ్డి గారి అబ్బాయి, మా నాన్నగారి పేరు ఓబుల్ రెడ్డి, రెడ్డి గారి అబ్బాయిని చెప్పి నన్ను భుజాల మీద ఎక్కించుకొని వాళ్ళు పని నుంచి వచ్చిన తర్వాత బయటకు తీసుకెళ్ళి కొనిపించడాలు, నన్ను కొంచెం గారాభంగా చూసుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో 10వ తరగతికి వచ్చేసరికి నేను నేర్చుకోకూడని చెడు అలవాట్లకి, చెడు సహవాసాలకి నా జీవితం వెళ్ళిపోయింది. కనుక ఆ కాలంలో మేము భక్తి చేస్తున్నప్పుడు కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది మహానుభావులైన వారు ఉన్నారు. వారిని ఎవరిని విమర్శించడం లేదు కానీ, వారిని ఎవరిని తక్కువ చేయట్లేదు కానీ, ఇక్కడ ఈ మాటలు చెబుతున్నప్పుడు కొంత మీరు ఆలోచిస్తారని మాట చెబుతున్నాను. ఎందుకంటే నేను పట్టుకుని బైబిల్ గ్రంథము ఎవరిని విమర్శించమని చెప్పదు, ఎవరిని ద్వేషించమని చెప్పదు, ఎవరి మీద పగ ఉంచుకోమని చెప్పదు. మనిషిని తోటి మనిషిని గౌరవించమని చెబుతుంది, తోటి మనిషి పట్ల మర్యాద చూపించమని చెబుతుంది. ఒక మనిషి పట్లనే ఇంత మర్యాదని, గౌరవాన్ని చూపించమని ఈ గ్రంథము ఎవరినో దూషించమని, ఏలన చేయమని చెప్పదు. తెలియక కొంతమంది అలాగున చేస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను అలాగ ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు మూలముగానే మనకి జయ జీవితము, మరి ఇంక ఎవరి మూలంగా జయ జీవితం లేదా? లేదు. నాకు తెలిసిన కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ పితరులకు తెలిసిన వాళ్ళు కానీ, మీ తాత ముత్తాతలకు తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత మంచి వాళ్ళైనా, ఎంత ఉన్నతమైన వాళ్ళైనా వారి వల్ల కాదు. మరి యేసుక్రీస్తు మూలంగా మాత్రమే జయ జీవితానికి జయించేవానిగా నన్ను చేయగలడు ఆయన ఒక్కడే. ఎందుకని? వాట్ ఈజ్ ద కాజ్? ఆ కారణం ఏంటి ఆ కారణమని ఆలోచన చేస్తున్నప్పుడు లేఖనాలలోని వాక్యములో ఒక మాట ఇలా నాకు దొరికింది. జాగ్రత్తగా నా మాటలు వినండి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మనకి జయ జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు, యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే మనకి జయాన్ని ఇవ్వగలిగిన వాడు, జయించిన వానిగా మనలను నిలవబెట్టగలిగేవాడు యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే. ఎందుకు అంటే ఇలా రాస్తుంది దేవుని యొక్క వాక్యములోని, ఇలా చెప్పబడుతూ ఉంది. చూడండి, దేవుని
దేవుని యొక్క వాక్యములోని ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములోని, ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములోని ఇలా ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి రాస్తుంది, చెప్పబడుతుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా అండర్లైన్ చేసుకుని బాగా ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. సమస్త విషయములలోను మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అందరు బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి ఒకసారి. ఒక్క యేసు క్రీస్తే ఎందుకు? వై ఓన్లీ జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తు అనే ఆ ఒక్క వ్యక్తి గురించే ఈ మీటింగులో, యేసు క్రీస్తు అనే ఆ ఒక్క వ్యక్తిని గురించే ఈరోజు దేశాలలో, ప్రాంతాలలో, అనేక జిల్లాలలో, అనేక రాష్ట్రాలలో ఆ ఒక్క యేసు క్రీస్తు గురించి మాత్రమే ప్రకటించబడుతుంది, చెప్పబడుతుంది, సాటించబడుతుంది. ఎందుకు? యేసు క్రీస్తు గురించి ఇంత మైకులు పెట్టి, ఇంత గొంతు తెచ్చుకొని యేసు క్రీస్తు గురించి మీరు చెబుతున్నారంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆయన మన వలె శోధించబడినను ఆయన పాపము లేనివాడు. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు. కనుక ఇప్పుడు నాకు ఆయన మాదిరి ఎక్సలెంట్గా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన నన్ను అద్భుతంగా జయించే జీవితంలో తీసుకెళ్ళగలిగిన వాడు. ఆయన మాదిరి, ఆయన నన్ను నడిపించే విధానం, ఈ రెండు కూడా నా జీవితానికి సరిపోతాయి, నా బ్రతుకుకు సరిపోతాయి. కనుక ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఈ భూమి మీద ఉన్న మన యొక్క జీవితాలలోని జయించేవారముగా, జయ జీవితము కలిగిన వారంగా మనం బ్రతకాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. అలా బ్రతకగలిగితేనే రేపు పరలోకములో ఉన్న ఆ సంఘములో మనం ఉంటాము, ఆ సంఘములో ఆ కాపురి దగ్గర మనం ఉంటాము. ఒకవేళ జయించే జీవితము ఈ భూమి మీద మన జీవితాలు లేకపోతే ఆ కాపురి దగ్గర, ఆ పరలోకములోని, ఆ సంఘములోని మనం ఉండము కూడా. అయితే మీరు చెప్పొచ్చు, ఇప్పుడు యేసుక్రీస్తు పాపము లేనివాడుగా ఉన్నాడు, అది సరిపోతుందా మనల్ని జయించే జీవితంలో తీసుకెళ్ళడానికి? ఎస్, సరిపోతుంది. అయితే ఆయన పాపము లేనివాడుగా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మనకు అర్థం అవ్వాలి. ఎలాంటి సిచ్యువేషన్లోని ఆయనలోనికి పాపము రానివ్వలేదో మనకు అర్థం కావాలి. నా మాటలు బాగా అర్థం చేసుకోండి. ఆ పాపము లేనివాడైన యేసుక్రీస్తు తనలోనికి పాపము రానివ్వకుండా, పాపములోనికి తను వెళ్ళకుండా, ఏ పరిస్థితుల గుండా తను వెళుతున్నప్పుడు ఆ పాపానికి తన జీవితంలో చోటు లేకుండా తను జీవించాడో మనకు అర్థమైతే ఆయన మన జీవితంలోని అదే పరిస్థితుల నుంచి మనం నడిపించగలుగుతాడు. మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాగా అర్థం చేసుకున్న మాటలు మనసు పెట్టండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ రాస్తుంది, సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు మీదకి ఏమొచ్చింది? శోధనలు వచ్చినాయి. కానీ ఆ శోధనలోని ఆయన ఏం చేయలేదు? పాపం చేయలేదు. ఒకవేళ మన జీవితాల్లో కూడా శోధనలు వచ్చినప్పుడు, శోధించబడ్డప్పుడు ఆ శోధనలోని మనము కూడా పాపము చేయకుండా ఉండాలి అంటే, పాపములోనికి వెళ్ళకుండా ఉండాలంటే యేసుక్రీస్తు శోధించబడ్డప్పుడు ఆ శోధనల్లోని ఎలా ప్రవర్తించాడో, ఎలా జీవించాడో, ఎలా శోధనలను తన జీవితంలో చూశాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయన శోధనలోని ఎలా ప్రవర్తించాడో అలాగా మనం కూడా ప్రవర్తించగలిగితే ఆయన పాపము లేనివాడుగా, జయ జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నట్టే మనము కూడా మలినమైపోయిన ఈ పాప లోకములోని ఈ పాపమును లోపలికి రానియకుండా అని మనము కూడా జయ జీవితాన్ని కలిగిన వారంగానే ఉంటాము. అందుకే ఆయన మనకు మాదిరి.
యేసుక్రీస్తు శోధించబడిన 3 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. 3 సందర్భాల్లో మేజర్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇవి యేసుక్రీస్తు శోధించబడ్డ 3 అనుభవాలు ఉన్నాయి. ఈ శోధించబడ్డ ఈ 3 అనుభవాల్లోని తాను ఎలాగా పాపము లోపలికి రానియకుండా ఉంచుకున్నాడో, ఈ శోధించబడ్డ ఈ 3 అనుభవాల్లోని యేసుక్రీస్తు ఎలాగా జయ జీవితాన్ని చూపించాడో, శోధించబడ్డ ఈ 3 అనుభవాల్లోని యేసుక్రీస్తు జయించిన వాడుగా ఎలా కనపడ్డాడో మనం కానీ నేర్చుకోగలిగితే బైబిల్లోని మనం ఈ భూమి మీద మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ పాడేసినా అక్కడ జయ జీవితమే మనలో కనపడుతుంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలను గాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం ఒకసారి అందరం కూడా. ఈ 3 శోధనలో నుంచి తాను పొందుకున్న జయ జీవితం గురించి మన జీవితానికి అన్వయించుకుంటూ ముందుకు వెళదాం. మొదటి శోధన, యేసుక్రీస్తు జీవితంలో వచ్చిన 3 ప్రాముఖ్యమైన శోధనలో ఒక శోధన మనకు అందరికీ తెలిసినదే. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చదివితే 3వ వచనము 6వ వచనము ఈ 2 వచనాలు కొంత మనం చదువుకుందాం. 3వ వచనము 6వ వచనం చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఆ శోధకుడు అంటే ఎవరు? మన ఫ్రెండు. ఎవరా ఫ్రెండు? ఏమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఎవరా ఫ్రెండు? యేసు ప్రభు మనకి ఎంత ఫ్రెండో తెలియదు కానీ ఈడి మటుకు మనకు బెస్ట్ ఫ్రెండే. ఆ శోధకుడు సాతాను అన్నమాట. యేసుని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు శోధించడానికి వచ్చాడు. శోధన, దేవుడు మనల్ని శోధించడు. పాపం విషయంలో మనల్ని శోధించేది ఎవడు? సాతానే, అపవాదే. సరే, అయితే శోధకుడు యేసు యొద్దకు వచ్చి ఇలా 3వ వచనంలో రాస్తుంది. ఈ మాట చాలా జాగ్రత్తగా మీ మనసులో ఉంచుకోండి. చదవండి ఒకసారి ఈ మాటని చదవండి ఒకసారి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అనగా ఆ శోధకుడు యేసుక్రీస్తుని ఏ విషయంలో టార్గెట్ చేశాడు? ఆ శోధకుడు యేసుక్రీస్తుని ఏ విషయంలో శోధిస్తున్నాడు? జాగ్రత్తగా వినండి. చాలాసార్లు రొట్టెల విషయంలో అనుకుంటాం, ఎస్ వాస్తవమే, రొట్టెల విషయంలోనే. ఆకలి విషయంలో అనుకుంటాం, ఆకలి విషయంలోనే. తిండి విషయంలో అనుకుంటాం, తిండి విషయంలోనే. అవన్నీ సెకండరీ. ఫస్ట్ ఏంటి? టార్గెట్ ఏంటి? ఫస్ట్ టార్గెట్ అంటే అక్కడే చాలా స్పష్టంగా రాసింది, నీవు దేవుని కుమారుడవైతే. అందుకే 6వ వచనంలో కూడా చూడండి, 6వ వచనంలో కూడా ఏముంది? నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దూకుము. నీవు దేవుని కుమారుడవైతే, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, గివ్ ద వర్డ్ ఫర్ ది స్టోన్స్ టు బికేమ్ బ్రెడ్. నీవు దేవుని కుమారుడవైతే, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడవైతే అంటే అపవాది యొక్క టార్గెట్ యేసుక్రీస్తు ఏ రాళ్ళు రొట్టెలుగా చేస్తాడు, ఇది కాదు టార్గెట్. వాడు టార్గెట్ ఏంటంటే నీవు దేవుని కుమారుడవైతే. ఎందుకు నువ్వు దేవుని కుమారుడవైతే? ఎందుకు ఆ పదం ఎందుకు వాడుతున్నాడు సాతాను? అపవాది ఆ పదం ఎందుకు వాడుతున్నాడు? ఆ పేరు ఎందుకు వాడుతున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకి శోధకుడి దగ్గర నుంచి శోధన ఏ విషయంలో వచ్చిందంటే తాను దేవుని కుమారుడైతే. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడంటే జాగ్రత్తగా వినండి. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వెళితే 3వ అధ్యాయంలోని ఇలా రాస్తుంది. 17వ వచనం మనం చదువుకుంటే 17వ వచనంలో ఈ మాట రాస్తుంది, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఏ వాయిస్ కేమ్ అవుట్ ఆఫ్ హెవెన్ సేయింగ్, దిస్ ఈజ్ మై డియర్లీ లవ్డ్ సన్.
ఈయన నా ప్రియ కుమారుడు. 3వ అధ్యాయం 17వ వచనములోని యేసుక్రీస్తు గురించి తండ్రైన దేవుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఈయన నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, దేవుని కుమారుడు అని 3వ అధ్యాయం చివరి వచనంలో చెబితే 4వ అధ్యాయంలోని అపవాది వచ్చి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? ఎవరిద్దరు వాళ్ళు? ఉన్నారా లేరా? ఉన్నారా? ఎవరిద్దరు వాళ్ళు? ఒక పక్కనేమో ఒక ఆయన ఏమంటున్నాడు, నా ప్రియ కుమారుడు అంటున్నాడు. మరొక పక్కనేమో మరొక ఆయన ఏమంటున్నాడు, నీవు నిజంగా ప్రియ కుమారుడు అయితే అంటున్నాడు. తండ్రైన దేవుడు ఒకవైపు ఏమో నా ప్రియమైన కుమారుడు, నా చక్కని కుమారుడు, దేవుని కుమారుడు అని ఆయన చెబుతూ ఉంటే, మరొక పక్కేమో అపవాది దుష్టుడేమో నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే అని ఒక పక్కన అంటున్నాడు. ఏంటి 2 శోధనలు? ఇప్పుడు యేసు ప్రభు కన్ఫ్యూజన్లో పడిపోవాలా ఏంటి? నిజంగా నేను దేవుని కుమారునా కాదా? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేయంటాడు. నేను దేవుని కుమారునేనా? ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నాడు, ఒక సందేహాన్ని క్రియేట్ చేస్తున్నాడు. అంతకుముందే తండ్రైన దేవుడు నువ్వు నా కుమారుడు అని చెబితే అది విన్న కాసేపటికి అపవాది వచ్చి నువ్వు నిజంగా దేవుడు కుమారుడువే అయితే, అబ్బా అపవాది దుష్టుడు చాలాసార్లు మనం క్రీస్తులో ఏమై ఉన్నామో, మనము దేవునిలో ఏమై ఉన్నామో, మన ఐడెంటిటీ దేవునిలో మనం ఏమై ఉన్నామో, క్రీస్తులో మనం ఏమై ఉన్నామో, ఆ ఐడెంటిటీ ఏమైతే ఉందో దానిని అనేక మార్లు అపవాది ఈ శోధనలోనికి తీసుకుని వెళ్ళి మనల్ని సందేహంలో పాడేస్తాడు. తీసుకుని వెళ్ళి మనల్ని డౌట్లో పడేస్తాడు. తీసుకుని వెళ్ళి నిజంగా నువ్వు దేవుని కుమార్తెవైతే ఇదిగో ఈ బ్రిడ్జి మీద కింద కాలువలో దూకే, అక్కడి నుంచి నీకు లోపల ప్రేరణ వస్తూ ఉంటుంది. నువ్వు దేవుని కుమార్తెవైతే దూకే. అంతకుముందే ఇక్కడ మీటింగ్ ఉన్నావు కదా, ఈ మీటింగ్లో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు నా కుమార్తెవే, ఇది నేను నీ తండ్రినే, నేను నీ కుమార్తెగా చేసుకున్నాను అని ఇక్కడేమో దేవుడు బల్లగుద్ది చెప్పి నీ మనసులోకి వచ్చేసింది. అలాగా కొంచెం దూరం వెళ్ళగానే ఆ బ్రిడ్జి మీద నిలబడ్డ నీకు అపవాది వచ్చి అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమార్తెవైతే ఈ పైనుంచి దూకే అంటున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పింది కరెక్టా? ఆ బ్రిడ్జి మీద చెప్తున్న సాతాను మాటలు కరెక్టా? హలో ఉన్నారా? ఇక్కడ దైవజనుడు చెప్పిన మాటలు, వాక్యం మాటలు కరెక్టా? అక్కడ బ్రిడ్జి మీద అపవాది చెప్తున్న ఆ మాటలు కరెక్టా? ఏంటో ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అక్కడ నీవు దేవుని కుమారుడైతే నువ్వు దూకాయి, నువ్వు దేవుని కుమార్తెవైతే కత్తి తీసుకొని చేయి కోసేసుకో. నువ్వు దేవుని కుమారుడైతే ఇదిగో ఈ కారుని తీసుకెళ్ళి ఆ చెట్టు గుద్దే. ఇదిగో నువ్వు దేవుని కుమారుడైతే, అబ్బా అపవాది దుష్టుడు సాతాను ఎలాంటి ట్విస్ట్ పెట్టాడండి. కానీ యేసు ప్రభు అందులో పడ్డాడా? పడలే. అనగా దేవునిలో తాను ఏంటో, దేవునిలో తాను ఏమై ఉన్నానో ఆయనకు తెలుసు. ఆ తెలిసిన దానిని, ఆ తెలిసిన విషయాన్ని అపవాది వచ్చి చెబుతున్న ఆ అపవాది ప్రేరణకు లోనయ్యి, ఆ అపవాదికి అవకాశం ఇచ్చి, ఆ అపవాదికి తలంపుకి అవకాశం ఇచ్చి తనలో ఉన్న దేవునిలో ఉన్న ఐడెంటిటీని, దేవునిలో ఉన్న గుర్తింపుని పోగొట్టుకోదలుచుకోలేదు యేసుక్రీస్తు.
కనుక దేవునిలో ఉన్న మనము, ఆయనలో ఉన్న మనం ఏంటో మనం ఎరిగిన మనము ఒకవేళ అపవాది వచ్చి, సాతాను వచ్చి నువ్వు దేవుని కుమార్తెవేనా, నువ్వు దేవుని కుమారుడువేనా అనే సందేహాన్ని మనలో కలిగించిన సందేహం ద్వారా మనం దేవునిలో ఏమై ఉన్నామో దానిలో నుంచి మనల్ని బయటికి తీసుకురావాలని, దానిలో నుంచి మనల్ని బయటికి గెంటి వేయాలని అపవాది అనేక మార్లు మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఈ విషయంలో జాగ్రత్త సుమా. యేసు ప్రభు అవకాశం ఇవ్వలేదు. అది ఒకటి. రెండోదిగా చూడండి, నీవు దేవుని కుమారుడైతే 3వ అధ్యాయము చివరి వచనములోని నా ప్రియ కుమారుడు అని చెప్పగానే 4వ అధ్యాయములోని ఈ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు తండ్రి? ఆత్మ ద్వారా ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? అరణ్యంలో తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అపవాది వచ్చి అంటున్నాడు, అయ్యా ప్రియ కుమారుడా, ఇందాకే కదా తండ్రి చెప్పాడు ప్రియ కుమారుడని. నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే అసలు ఈ అరణ్య జీవితం నీకెందుకు? ఈ ఆకలి జీవితం నీకెందుకు? ఈ దప్పిక జీవితం నీకెందుకు? ఈ కష్ట జీవితాలు నీకెందుకు? ఈ శ్రమ జీవితాలు నీకెందుకు? నీవు దేవుని కుమారుడు అయితే ఆకలితో ఉండకూడదు. నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో నీ దూతను పట్టుకుంటే కనుక నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా దూకేయచ్చు. అంటే నేను రెండోదిగా ఏం గమనిస్తున్నానంటే, నీవు దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారుడుగా ఉన్న నీకు శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు తండ్రైన దేవుడు అనుమతిస్తున్నాడు అంటే అనుమతిస్తున్న ఆ తండ్రి నిన్ను కుమారుడిగా చూస్తున్నాడా, కుమారుడిగా చూడడం లేదా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనమే కూర్చొని ఆలోచన చేస్తాం. ఏమైనా ఆలోచన చేస్తామంటే, నిజమే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అయితే నేను ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడే కదా, అయితే ఆయన నాకు దేవుడిగా ఉన్నాడా? అసలు యేసు ప్రభు నాకు తండ్రే కదా, అసలు ఆయన తండ్రిగా ఉన్నాడా? ఎందుకు ఆ ప్రశ్న నీలో నుంచి మొదలొచ్చింది అంటే, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, నువ్వు ఎదుర్కొంటున్న బాధలు, నువ్వు ఎదుర్కొంటున్న హింసలు, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు. అందుకే కీర్తనాకారుడు మాట ఇలాగన్నాడు చూడండి, 73వ కీర్తనలోని తనకొచ్చిన కష్టాలు, తనకొచ్చిన బాధలు, తనకొచ్చిన ఇబ్బందులు, తనకొచ్చిన ఇరుకులు, అందులో నుంచి 73వ కీర్తన 13వ వచనంలోని, 14వ వచనంలోని, 15వ వచనంలోని ఈ మాటలు ఆయన ఇలా చెప్పాడు చూడండి, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలునై ఉండుట వ్యర్థమే. ఆగండి, ఏది వ్యర్థం అంటున్నాడు తన జీవితంలోని? ఏది అవసరం లేదంటున్నాడు తన జీవితంలోని? చూడండి, ఏమి అవసరం లేదంటున్నాడు, ఏం వ్యర్థం అంటున్నాడు? నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలునై ఉండుట వ్యర్థమే, నేను పరిశుద్ధంగా బతకడం వ్యర్థమే, నేను నీతిమంతుడిగా బతకడం వ్యర్థమే, నేను ప్రార్థనాపరుడుగా బతకడం వ్యర్థమే, నేను వాక్య ధ్యానం చేయడం వ్యర్థమే, నేను దేవుని మందిరానికి వెళ్ళడం వ్యర్థమే, నేను ఇది చేయడం వ్యర్థమే, ఈ భక్తి అంతా వ్యర్థమే. ఏమి? దేనికి? చూడండి, ఆ కింద వచనంలో ఇలాగన్నాడు 14వ వచనంలో, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. I have been troubled all the day, every morning have I undergone punishment. ప్రతి ఉదయము నాకు శిక్ష వస్తూ ఉంది, దినమంతా నాకు బాధ కలుగుతూ ఉంది. నిజంగా నేను పరిశుద్ధునైతే, నిజంగా నేను నీతిమంతునైతే, నిజంగా నేను ప్రార్థన చేసుకున్న వ్యక్తినైతే, నేను నిజంగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్న వ్యక్తినైతే, నిజంగా నేను మందిరానికి సరిగ్గా వెళ్తున్న వ్యక్తినైతే, నా జీవితంలోనికి ఈ బాధ ఎందుకు వచ్చింది? నా జీవితంలోనికి ఈ శిక్ష ఎందుకు వచ్చింది? దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సేవకుడా నీతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నీ మీదకి, నీ కుటుంబం మీదకి కలుగుతున్న కొన్ని బాధలు అవి దినమంతా ఉన్నాయంట. అవి నిన్ను వేధిస్తున్నాయి, అవి నీ లోపల నీ జీవితాన్ని కృంగరిస్తున్నాయి, నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి.
అప్పుడు నువ్వు అనుకుంటున్నావు దేవుడి దగ్గర కూర్చొని, నేను దేవుని బిడ్డనైతే, నేను దేవుని కుమార్తెనైతే, నేను దేవుని కుమారునైతే, నేను పరిశుద్ధునైతే ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ అరణ్యంలోనికి తీసుకొచ్చాడు? ఎందుకు తండ్రి నన్ను ఈ అరణ్యములోని ఆకలితో ఉంచాడు? ఎందుకు తండ్రి నన్ను ఈ అరణ్యములోని ఒంటరిగా ఎవరి చూడని, ఎవరు పట్టించుకొని ఒక వ్యక్తిగా నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు? నీవు దేవుని కుమారుడు అయితే, కొన్నిసార్లు జీవితాల్లో మనం దేవునికి అతి సమీపంగా వెళ్తున్నప్పుడు, దేవునికి దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేవునికి సమీపంగా మనం అవుతున్నప్పుడు మన మీదకి చాలాసార్లు శ్రమలు, బాధలు, వేదనలు జల ప్రవాహం వలె మన మీదకి వచ్చేస్తాయి. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే, అమ్మో దేవుడి దగ్గరికి వెళ్తుంటే, దేవుడి సమీపంగా వెళ్తుంటే, పరిశుద్ధంగా ఉంటే, నీతిగా ఉంటే ఈ శ్రమలు నాకు ప్రవాహంలో వచ్చేస్తున్నాయి, అయ్యయ్యో వద్దు వద్దని చెప్పేసి మళ్ళా పరిశుద్ధత నుంచి, ఆ నీతి నుంచి, ఆ యొక్క దేవునికి సమీపంగా ఉన్న జీవితం నుంచి మళ్ళీ మనం వెనకకు వచ్చేస్తాం. మళ్ళా నాలాంటి వాడు ఎవడో, సేవకులు ఎవరో ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యంలో మళ్ళీ పురుగొల్పబడి, లేదు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను దేవుని సమీపంగా వెళ్తాను, నేను పరిశుద్ధంగానే ఉంటాను, నేను నీతిగానే ఉంటానని మళ్ళీ వెళ్తున్నప్పుడు మళ్ళీ తెలియకుండా ఏవో కొన్ని బాధలు, ఏదో శ్రమలు మళ్ళీ మీదకి వచ్చేసినాయి. ఈ శోధన, ఈ యొక్క టెంప్టేషన్, ఈ యొక్క పరిస్థితులు ప్రతి విశ్వాస జీవితంలో ఉంటాయి ఖచ్చితంగానే. ఈ దైవజనుడు కూడా ఈ 73వ కీర్తనలో తను చెబుతూ, ఆ మాట రాస్తూ చెబుతూ ఈ మాట ఇలాగన్నాడు. చూడండి, ఆ కీర్తనలోని తను మాట్లాడుతూ చెబుతూ ఈ మాట చెబుతూ ఇలాగన్నాడు. 15వ వచనం మనం చదువుకుంటే, ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడినగుదును. అయ్యా, నీ కుమారులుగా మేము ఉండడంలోని, నీ కుమార్తెలుగా మేము ఉండడంలోని ఇంకేమి ప్రయోజనం ఉంది? నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఈ భూమి మీద జీవిస్తూ బ్రతుకుతూ ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందనలు, ఈ పరిస్థితుల గుండా మేము వెళ్తున్నాము. నిజంగా నువ్వు మాకు తండ్రి అయితే, నిజంగా మాకు దేవుడు అయితే, నిజంగా రక్షకుడు అయితే ఏమైపోయావు? ఎక్కడికి పోయావు? దేవుడు మీకు తండ్రిగా ఉన్నాడు, దేవుడు మీకు రక్షకుడిగా ఉన్నాడు అని మీకు చెప్పడం మిమ్మల్ని మోసపుంచడమే. ఎందుకంటే మీకు కలుగుతున్న కష్టాలు, మీకు కలుగుతున్న బాధలను బట్టి, ఆ బాధల్లోని ఆ దేవుని విషయంలో చూసినప్పుడు నిజంగా ఆయన మన జీవితాల్లో ఉండవలసిన రీతిగా ఉన్నాడా అనిపిస్తుంది. కానీ ఒక అద్భుతమైన విషయం జాగ్రత్తగా మాట వినండి. ఇదే మాటలు చెప్పిన ఈయన, ఇదే మాటలు ప్రస్తావించిన ఈయన అదే కీర్తనలోని 22వ వచనంలోని ఇలాగన్నాడు. 22వ వచనంలోని ఇలా చెప్పాడు, నేను తెలివిలేని పశుప్రాయుడునైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడునైతిని. ఆగండి. తన గురించి ఏం చెప్పుకుంటుందంటే, అయ్యా నేను నీ కుమారుణ్ణే, నేను నీ బిడ్డనే, కానీ నా జీవితంలోనికి అరణ్యము లాంటి కష్టాలు, అరణ్యము లాంటి శ్రమలు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, నీ బిడ్డగా నేను ఉన్నానా, నీ బిడ్డగా అసలు ఎందుకు ఉండాలి అనుకున్న ఆ ఆలోచన, అనుకున్న తలంపు, అయ్యా నేను ఎలాగుండి అనుకున్నానంటే ఒక పశుప్రాయుడుగా ఉండి అనుకున్నాను, ఒక మృగముగా ఉండి అనుకున్నాను. నీ బిడ్డగా ఉండి నేను అనుకోలేదు, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నవాడుగా నేను అనుకోలేదు. ఒక పశుప్రాయుడిగా ఆలోచన చేశాను, ఒక మృగములాగా ఆలోచన చేశాను. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ఒకవేళ దేవుని బిడ్డగా జీవిస్తున్న మన జీవితాల్లో, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితాలలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు సాతాను వచ్చి, అపవాది వచ్చి, నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని కుమారుడు కదా, దేవుని కుమార్తెవు కదా, ఎందుకు నీకు ఈ ఆకలి, ఎందుకు నీకు ఈ శ్రమ, ఎందుకు నీకు ఈ కష్టం, ఎందుకు నీకు ఈ ఇబ్బంది అన్నప్పుడు నిజమే కదా, నిజంగా దేవుడు ఏమైపోయాడు అని ఆ కష్టములో, బాధలో దేవుడి గురించి మనం మాట్లాడతామే, ఆ మాటలు సాతాను ఆలకించాలని ఎదురు చూస్తున్నాడు. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ అరణ్యంలో ఉన్నావు కదా, ఆకలితో ఉన్నావు కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినంటే, యేసు ప్రభు నేను దేవుని కుమారుణ్ణే, దేవుడు నన్ను ఎంత శ్రమ పెట్టినా, ఎంత ఆకలితో పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా అక్కడే ఉంటాను, కానీ నీ మాట నేను వినను సాతాను, నువ్వు బయటకు పో ఫస్ట్. చప్పట్లు కూడా దేవుని చూద్దాం ఒకసారి అందరం కూడా. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు వాటిని మన జీవితంలో తీసుకొస్తున్నాడో అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. పశుప్రాయమైన జీవితంలోకి వెళ్ళకూడదు మనం, మృగము వంటి జీవితంలోనికి వెళ్ళకూడదు మనం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎందుకు ఆ మాట అంటే చూడండి, అలా వెళ్ళకుండా మనం ఉండాలంటే హెబ్రీయులు రాసిన పత్రికలోని ఈ వాక్యాలు ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి. 12వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, మిగిలిన వాళ్ళు వినండి. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులను మిమ్మును చూచుచున్నాడు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్భీషులే కానీ కుమారులు కారు. కుమారులు కారు. కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరిలో నా ప్రియమైన కుమారుడు అని చెప్పిన ఆ తండ్రే యేసుక్రీస్తుని తన ఆత్మ ద్వారా అరణ్యములోనికి తీసుకుని పోయేలాగా చేశాడు. ఆ అరణ్యములోని ఆకలితో ఉండేలాగా చేశాడు. ఆ అరణ్యములోని ఆ పరిస్థితులన్నీ అనుమతించాడు. అనుమతించిన ఆ పరిస్థితులన్నీ కూడా తాను కుమారుడై ఉన్నాడు కనుక, తాను కుమారుడై ఉన్నాడు కనుక నా తండ్రి నా జీవితంలోనికి ఈ పరిస్థితులు అనుమతించాడు అని ఆ తండ్రిని మనం అర్థం చేసుకోవాలి. ఆ దేవుని మనం అర్థం చేసుకోవాలి. ఇలాగే మాట చెప్పాడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్భీషులే కానీ ఎవరు కాదు? కుమారులు కాదు. ఒకవేళ యేసు ప్రభు అక్కడ కూడా అలాగ అనుకొని ఉంటే యేసు ప్రభు కుమారుడు యొక్క స్థానంలోని తాను ఉంచడానికి కొంచెం ఆలోచన చేయాలి మనం. అందుకే తర్వాత వచ్చినలాగా ఉంది, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. స్కూల్ నుంచి వచ్చాను, బ్యాగ్ అక్కడ పాడేసాను, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాను. మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడు ఇంటికి, వాడు అన్నాడు, బ్యాగ్ అక్కడ పాడేసాడు, బయటకు పోయాడు ఆడుకోవడానికి అన్నాడు. మా నాన్న నేను ఆడుకుంటున్న గ్రౌండ్కి వచ్చాడు, నన్ను పట్టుకున్నాడు, ఎరా స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసావా అన్నాడు. చేయలేదన్నాను. చెవు పట్టుకుని మెల్ల తిప్పాడు. అబ్బా నాన్న వదిలే నాన్న, సురుకుగా ఉంది నాన్న, రారా ఇంటికి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. బెత్తం తీసుకున్నాడు, చేపట్టరా అన్నాడు, కొట్టాడు, వెనకాల కొట్టాడు, కాళ్ళ మీద కొట్టాడు, కూర్చోరా అన్నాడు, పుస్తకాలు తీరా అన్నాడు, చదువురా అన్నాడు, హోంవర్క్ రాయిరా అన్నాడు. డాడీ అని అక్కడ కూర్చొని వాడు హోంవర్క్ రాసేసి వాడు దాన్ని చదివేసుకొని లోన పెట్టేసుకొని భోజనం చేసుకొని పడుకొని మళ్ళీ ఉదయాన్నే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసాడు. డాడీ స్కూల్కి డ్రాప్ చేయి డాడీ, రెడీగా ఉన్నాను డాడీ అని వచ్చేసాడు వాడు. ఆ కుమారుడు తండ్రి శిక్షించాడని ఆ తండ్రిని వదిలేశాడా? ఈ లోకంలో చెడ్డవారైన తల్లిదండ్రులే తమ బిడ్డలను శిక్షిస్తున్నప్పుడు వాళ్ళ తండ్రిని వదలడం లేదు. మంచివాడైన మన ప్రభువు, మంచివాడైన మన తండ్రి ఒకవేళ ఆయా సమయాలలో ఆ శ్రమను, ఆ నిందను, ఆ బాధను ఒకవేళ అనుమతించిన అప్పుడు ఆ తండ్రి విషయంలో మనం ఎలా వ్యవహరిస్తున్నామో ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే జాగ్రత్తగా మాట్లాడండి. అంతకుముందే నువ్వు ప్రియమైన కుమారుడు అన్న మాట ఇప్పుడు నువ్వు నిజంగా కుమారుడు అయితే అన్న దగ్గర సందేహంలోనికి చోటు ఇవ్వలేదు. రెండోది అది శ్రమతో కూడింది అని తనకు అర్థమవుతుంది. అర్థమైనా సరే తాను దేవుని కుమారుడుగానే అక్కడ ఉండాలనుకున్నాడు. అపవాదికి అవకాశం ఇవ్వలేదు. అక్కడ
ఇంకొక మాట చెప్పనండి అక్కడే, నువ్వు దేవుని కుమారుడు అయితే అనే మాట దగ్గర ఇలా మాట చెప్పనండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే పేరుని బట్టి అతిశయిస్తాడా, తన తండ్రిని బట్టి అతిశయిస్తాడు? అక్కడ తన అతిశయమునకు కారణము తను కలిగిన పేరా లేదా తన తండ్రా? నేను అనుకుంటున్నాను, ఒకవేళ నిజంగా పేరుని బట్టి అయితే నేను దేవుని కుమారుణ్ణే అని చెప్పి ఆ పేరుని ఆ క్రియలు అక్కడ చూపించేవాడు. నేను దేవుని కుమారుడు అయితే అయి ఉండొచ్చు, నిజమే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నా తండ్రి నాకు ప్రాముఖ్యమైన వాడు. ఓ సాతానా, ఓ అపవాది, నేను నా స్థితి ఏంటో తెలుసు, నా పేరేంటో తెలుసు. నా పేరుని బట్టి పొంగిపోయేవాడిని కాదు నేను, నా పేరుని బట్టి చెట్టెక్కేవాడిని కాదు నేను, నా పేరుని బట్టి కొండెక్కించడానికి నువ్వు ట్రై చేయకు. నీ పేరుని బట్టి నేను కాదు కొండెక్కవలసింది, పొంగిపోవలసింది. నా తండ్రి యందు నేను అతిశయిస్తున్నాను. నా పేరుని బట్టి నేను అతిశయించడం లేదు, నా పేరుని బట్టి నేను పొంగిపోవడం లేదు, నా పేరుని బట్టి నేను చెట్టెక్కడం లేదు, నా తండ్రిని బట్టి నేను అతిశయిస్తున్నాను. పేరుని బట్టి పొంగిపోయేవాళ్ళు, పేరుని బట్టి అతిశయించేవాళ్ళు, పేరుని బట్టి చెట్టెక్కేసేవాళ్ళు. అప్పుడప్పుడు అంటారు, రే 2 కాజాలు వేయాలరా, వాడికి 2 బిస్కెట్లు వేయాలరా, వాడు మునగ చెట్టు ఎక్కించాలరా, వాడి పేరు మీద 2 పొగడతలు పెట్టరా అనగానే మునగ చెట్టు ఎక్కేస్తాం. మన పేరుని బట్టి కాదండి అతిశయించవలసింది, మన ప్రభువుని బట్టి అతిశయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఈ మాట చెప్పనేయండి, పేరుని బట్టి అతిశయించేవాడు ఎక్కడ ఉండిపోతాడు? ప్రభుని బట్టి అతిశయించిన వాడు పరలోకంలో ఉన్న సంఘంలోనికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలను గాక. దేవుడు పేరు పిచ్చి పెట్టుకోవద్దంటున్నాడు. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో పేరు చెప్పకపోతే ఎంత రాద్ధాంతం చేస్తాడో, ఆ పేరు ప్రస్తావించకపోతే ఎంత రాద్ధాంతం చేస్తారో, సంఘంలో మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఎందుకంటే పేరు చెప్పలేదు, పేరు ప్రస్తావించలేదు. పేరు ప్రస్తావించలేని కారణాన్ని బట్టి మూతి ముడుచుకొని సంఘం లోపల అలజడి సృష్టించే క్రైస్తవులు ఈరోజు సంఘాల లోపల రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఈ పేరు పిచ్చి పట్టుకొని, ఈ పేరు దెయ్యం పట్టుకొని దేవుని సంఘం లోపల నా పేరు చెప్పలేదే, నా పేరు పిలవలేదే, నా పేరు మాట్లాడలేదే, నా పేరు గురించి వివరించలేదే అని చెప్పి ఆ పేరు వలన వచ్చే ఆ క్రీట్నెస్, అతిశయం ఏమైతే ఉందో ఆ డమ్మాలని తన మనసులో తెచ్చుకొని దేవుని సంఘం లోపల గలిబిలను కలుగజేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక విచిత్రమైన చెప్తాను వినండి, నువ్వు దేవుని కుమారుడు అయితే అనే మాట దగ్గర యేసుక్రీస్తు అపవాదికి చోటు ఇవ్వలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం రాసిందో తెలుసా? ప్రతి మోకాలు, ప్రతి నోరు యేసు నామమును ఒప్పుకోవాలి, యేసు నామములో వంగాలి. యేసు నామములో వంగాలి, యేసు నామాన్ని ఒప్పుకోవాలి. అంటే యేసు యొక్క పేరు ఎంత గొప్ప స్థాయికి తండ్రి అయిన దేవుడు తీసుకొచ్చేసాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ పేరు వచ్చినా రాకపోయినా ప్రభువు మనకి ఇవ్వవలసిన పేరుని అద్భుతంగా తన గ్రంథంలో రాపించాడు. అందుకే యేసుప్రభువు అంటాడు, ఇక్కడ మీ పేర్లు చెప్పట్లేదని ఏడవకండి, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నందుకు మీరు సంతోషించండి. ఇక్కడ మీ పేర్లు చెప్పినందుకు సంతోషించడం కాదు, చెప్పలేనందుకు ఏడవడం కాదు, మీ పేర్లు పరలోకంలో రాసినందుకు సంతోషించండి. కనుక యేసు ప్రభు జీవితంలో కలిగిన మొదటి శోధన ఏంటంటే తన పేరు మీదే. కానీ ఆ పేరు మీద కలిగిన తన శోధన యేసు ప్రభు జయించాడు. అక్కడ రాస్తుంది అపవాది యేసును విడిచిపోయాడని రాస్తుంది. అపవాది యేసును విడిచిపోయాడు అనగా యేసు అక్కడ జయించిన వాడిగా కనపడుతున్నాడు, జయించిన వాడిగా కనపడుతున్నాడు, జయ జీవితాన్ని కలిగిన వాడిగా కనపడుతున్నాడు. కనుక ఆ ప్రభు నా జీవితంలో ఉంటే ఈ పేరుకు సంబంధించిన ఎలాంటి పరిస్థితులు నా జీవితంలోకి వచ్చినా నన్ను కూడా ఆయన విజయంలోనికి, జయ జీవితంలోనికి ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు. 2 మాటలు త్వరగా చెప్పి ముగించేస్తాను, మీ మనసు నా మీద ఉంచండి. మరొక 2 శోధనలు త్వరగా చెప్పి ముగించేస్తాను. రండి, యోహాను సువార్తలోని
ఇలా రాస్తుంది. యోహాను సువార్తలోని మరొక మాట ఇలా చెప్పనియండి. యోహాను సువార్తలోని యేసుక్రీస్తు యొక్క జీవితంలో కలిగిన మరొక శోధన 6వ అధ్యాయము 15వ వచనములోని ఇలా రాస్తుంది. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనుచున్నారని అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏ శోధన వచ్చిందంటే రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కొంతమంది బలవంతంగా వచ్చి ఆయన కూర్చోబెడుతున్నారు. బలవంతంగా వచ్చి కూర్చోబెడితే యేసుప్రభు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. ఎందుకు కూర్చోలేదు? హోదాలు తనకొద్దు, ఆధిపత్యతలు తనకొద్దు. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు హోదాలు కోరుకోలేదు, ఆధిపత్యాన్ని కోరుకోలేదు. హోదాలకు దూరంగా ఉన్నాడు, ఆధిపత్యాలకు దూరంగా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు అక్కడ సింహాసనాన్ని వదిలిపెట్టినట్టుగా మనకు కనపడుతుంది. కానీ యేసుక్రీస్తు తర్వాత కూర్చున్న సింహాసనాలు మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. యేసు ప్రభు తర్వాత కూర్చున్న సింహాసనాలు చాలా అద్భుతమైన సింహాసనాలు ఉన్నాయి. ఆయన తర్వాత ఎలాంటి సింహాసనం మీద కూర్చున్నాడంటే కృపాసనము అని రాస్తుంది. ఎబ్రిల్ రాసిన పత్రికలో సమయోచితమైన సహాయం మనం పొందడానికి ఆయన కృపాసనం మీద కూర్చున్నాడని రాస్తుంది. మన ప్రార్థనలన్నిటికీ జవాబులు ఇవ్వడానికి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడని రాస్తుంది. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన విశ్వాసులమైన మనకందరికీ బహుమానాలు ఇవ్వడానికి ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నాడని రాస్తుంది. భీమా సింహాసనం మీద కూర్చున్నాడని రాస్తుంది. ఆయన ప్రకటన గ్రంథంలోని 19-20 అధ్యాయాలు మనం చదివితే ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నాడు. సమస్త ప్రజలకు తీర్పు తీర్చడానికి ధవళ సింహాసనం మీద కూర్చున్న మనకు కనబడుతుంది. అనగా ఈ లోకంలో ఉన్న హోదాలని తృణీకరించి పాడేసి ఆయన తన యొక్క జీవితాన్ని ముందు కొనసాగించుకున్నప్పుడు అంతకంటే విలువైన గొప్ప సింహాసనాలని తర్వాత యేసుక్రీస్తుని జీవితంలో మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో కలిగే హోదాలకి, ఈ లోకంలో కలిగే ఆధిపత్యాలకి నువ్వు లొంగిపోయి క్రీస్తునందున్న ఆ గొప్ప జీవితాన్ని పాడు చేసుకోకు. ఈ ఆధిపత్యాలు, ఈ హోదాలు మన జీవితాలలోని జయించే జీవితాన్ని, జయించగలిగిన జీవితాన్ని పాడు చేస్తాయి. ఆ హోదాల కొరకు తన్నుకుంటున్నారు, హోదాల కొరకు కొట్టుకుంటున్నారు, హోదాల కొరకు మైకులు విసిరేసుకుంటున్నారు, హోదాల కొరకు అబ్బో చెప్పనవసరం లేదు ఇంకా. కానీ ప్రభు అంతకంటే గొప్ప హోదాన్ని పరలోకంలో మనకు అనుగ్రహిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ మాట చెప్పేస్తాను రండి. ఆయనకి తన పేరు విషయంలో శోధన వచ్చింది. 2వది ఆయనకి తన హోదా విషయంలో శోధన వచ్చింది. 3వ మాట ఇలా చెప్పనియండి, చివరి మాట త్వరగా చెప్పి ముగించేస్తాను. ఇలా రాయబడి ఉంది 3వ మాట దేవుని యొక్క వాక్యంలోని మత్తయి సువార్త 26వ అధ్యాయము 37-38 వచనాల్లో ఇలా రాస్తుంది. ఇలా చెప్పబడుతూ ఉంది. పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ప్రభువైన యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో తాను చివరిగా చెబుతున్న మాట ఏంటంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అంటే యేసు ప్రభుకి ఏం కనబడుతుంది? సిలువ కనబడుతుంది, సిలువ మరణం కనబడుతుంది, సిలువ చిత్రహింసలు కనబడుతున్నాయి, సిలువ శిక్ష కనబడుతుంది. అక్కడ మరణమగునంతగా తను వేదన పొందుకుంటున్నాడు. అక్కడ ఇక సిలువ మరణం అనేది బహు వేదనతో కూడింది, బహు దుఃఖముతో కూడింది, బహు శ్రమతో కూడింది. తండ్రి సాధ్యమైన ఎడల ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని చెప్పి వెంటనే ఆయన ఆయన మాట్లాడతాడు, నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఒకవేళ ఆ సిలువను తప్పించుకుంటే, సిలువలోనికి వెళ్ళకపోతే, సిలువను ఎక్కకపోతే ఆయన ఈ భూమి మీద సుఖవంతమైన జీవితాన్ని జీవించవచ్చు, సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించవచ్చు.
ఈ సుఖవంతమైన ఈ సౌకర్యవంతమైన జీవితము జీవించే ఒక అవకాశము గెత్సెమనే తోటలో తన కళ్ళ ముందు కనబడుతుంది సిలువ ఎక్కకపోతే. కానీ యేసుక్రీస్తు సుఖవంతమైన సౌకర్యవంతమైన జీవితము వద్దు అని ఆ సిలువ వైపుకు, మరణ వేదనల వైపుకు, దుఃఖం వైపుకు తను ముందుకు కొనసాగాడు. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, మూడో మాటగా చెప్పనియండి, ఈ లోకంలో ఉన్న సుఖాలు, ఈ లోకంలో ఉన్న సౌకర్యాలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువులో నుంచి దూరం చేసి రేపు ఉండబోయే ఆ సంఘములోనికి మనల్ని వెళ్ళనీయకుండా ఈ సుఖాలు, ఈ సౌకర్యాలు మనల్ని వెనకకు లాగేస్తాయి, మనల్ని వెనకకు లాగేస్తాయి. ప్రభు కొరకు అవసరమైతే మరణకరమైన వేదనలైనా, దుఃఖకరమైన వేదనలైనా, తల తీసే పరిస్థితులైనా, ఎటువంటి పరిస్థితులైనా ప్రభు కొరకు ఆ భయంకరమైన పరిస్థితులు సైతం స్వాగతించిన మన జీవితాల్లోని, ఈ సంఘాలలో జీవిస్తున్న మన జీవితాలు రేపు పరలోకములో ఉండే ఆ సంఘములోనికి ప్రవేశిస్తాము. సుఖాలు సౌకర్యాల వైపుకి యేసుక్రీస్తు వెళ్ళలేదు. సుఖం వద్దనుకున్నాడు, సౌకర్యాలు వద్దనుకున్నాడు. గొప్ప అభిషేకం కలిగిన సంసోను దెలీలా తొడ మీద పడుకున్నాడు. వెళ్ళి తొడ సుఖానికి గుర్తు, సౌకర్యానికి గుర్తు. ఈరోజు ప్రభు రక్తంలో కడగబడ్డ చాలామంది దేవుని బిడ్డలు ఈ సుఖం, ఈ సౌకర్యాల వైపుకు పరిగెట్టి వారి జీవితాల్లోని దేవుడు ఇవ్వబోయే ఆ గొప్ప పరలోకముల సంఘంలోని ఉండే జీవితాన్ని కోల్పోతున్నారు, జై జీవితాన్ని కోల్పోతున్నారు. ఇలా ఒక మాట చెప్పనియండి, సుఖము సౌకర్యము మనము ఎరిగి మరిగి దేవునిలో ఉండే అద్భుతమైన త్యాగపూరితమైన సమర్పణ జీవితాన్ని విడిచిపెడేస్తున్నాము. ఒక ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఒక అడవిలో ఒక జాతి ప్రజలు ఉన్నారు. ఆ జాతి ప్రజల మధ్యలోనికి సువార్త తీసుకువెళ్ళాలని కొంతమంది ప్రయత్నం చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ తండాలో ఆ అనాగరికులకి సువార్త అందిస్తే వాళ్ళని చంపాలని ఆ తండా నాయకుడు ఆ తండా అంతటికి కూడా ఆజ్ఞాపించాడు. అయితే కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ తండాలో ఏ నాయకుడైతే ఉన్నాడో ఆయన తర్వాత మరొక నాయకుడిగా కావలసిన ఒక వ్యక్తికి పొలంలో పని చేసుకుంటున్నప్పుడు సువార్త అందించాడు. ఆ సువార్త అందుకున్న ఆయన ఆ పొలంలో నుంచి ఇంటి దగ్గరికి వచ్చి తన భార్యను తన బిడ్డలను కూర్చోబెట్టుకొని చెప్పిన ఆ మాటలు వీళ్ళకి చెప్పి మళ్ళీ మరొకసారి వాళ్ళకి పరిచయం అయితే వాళ్ళు కొత్త నిబంధన బైబిల్ ఇస్తే అది కూడా తెచ్చుకొని ఇంట్లో కూర్చొని వాళ్ళు చెప్పిన ఆ మాటలు, ఆ కథలు, యేసుక్రీస్తు గురించిన మాటలు చెప్పుకుంటూ ఉంటే ఆ తండా నాయకుడు యేసుక్రీస్తు గురించి మన తండాలో వినపడకూడదు, చెప్పకూడదని వారికి మరణశిక్ష అని చెప్పాడు కదా. ఇప్పుడు తర్వాత తండాకి నాయకుడు కావలసిన వాడు ఇంటిలోనే ప్రార్థన జరిగేసరికి సహించలేక వారిని పట్టుకొని రమ్మన్నాడు. వాళ్ళని పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చిన ఆ కుటుంబంలో పిల్లలు, భార్య, భర్తను పట్టుకొని ఇలా చెప్పాడు, యేసుని విడిచిపెడతారా, మిమ్మల్ని చంపేయమంటారా అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, మమ్మల్ని చంపినా పర్వాలేదు, మేము యేసుని విడిచిపెట్టము అన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆలోచన చేసుకో. నెక్స్ట్ ఈ తండాకి నాయకుడు నువ్వే, ఇక నువ్వు కూర్చోవాలి, ఈ ఎంతో సుఖం ఉంటుంది, సౌకర్యాలు ఉంటాయి అంటే ఆయన అన్నాడు, ఈ సుఖాలు కొద్ది కాలమే ఉంటాయి, కానీ నా ప్రభువుతో సుఖము యుగ యుగాలు పరలోకం నేను అనుభవిస్తాను. మీరు చంపినా పర్వాలేదు. వెంటనే ఆ ఇద్దరి పిల్లలను చంపేశారు. వెంటనే వాళ్ళని అగ్ని అంటించి ఆ మంటల్లోని వారిని సజీవంగా వాళ్ళని కాల్చేస్తున్నారు. అలాగన వారు చనిపోతున్నప్పుడు, వారు మరణిస్తున్నప్పుడు అక్కడ నుండి ఒక పాట పాడారు. వాళ్ళు ఏమని పాట పాడారంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ ఫాలో జీసస్, నేను యేసును వెంబడించడానికి నిశ్చయించుకున్నాను, నో టర్నింగ్ బ్యాక్, నేను వెనకకు తిరగను ఇంకా. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. శ్రమ అయినా కష్టమైనా ఏమైనా సరే, నన్ను చంపేస్తానన్నా సరే, నా చేయి తీసేస్తానన్నా సరే, నా కాళ్ళు తీసేస్తానన్నా సరే, నా ప్రభువు కొరకు నేను బ్రతుకుతాను, నా ప్రభువు కొరకు నేను జీవిస్తానని అలాగనే కుటుంబం మంటల్లో కాలిపోయింది, చచ్చిపోయింది. దాని ఫలితంగా
దాని ఫలితంగా ఆ తండా నాయకుడు ఎవరైతే యేసుని నమ్మితే యేసు గురించి చెబితే చంపేనన్నాడో అదే తండా నాయకుడు తన చేతుల్లోనికి అదే వాక్యాన్ని తీసుకొని అదే యేసుని తీసుకొని తన తండా అంతటా యేసుని ప్రకటించాడు, యేసుని పరిచయం చేశాడు. కొంతమంది యొక్క జీవిత త్యాగాలు వ్యర్థం కావు. యేసు యొక్క జీవిత త్యాగము వ్యర్థం కాలేదు. ఆయన సిలువలో చనిపోయి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీ మనసులో ఉంచుకోండి. మరొక మాట చెప్పి మనందరం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అదేంటంటే హడ్సన్ జాన్ జీ ప్యాటన్ అనే ఒక గొప్ప మిషనరీ ఒక గొప్ప సంఘములో కాపరిగా ఉన్నాడు. ఆయనకు కారు, బంగ్లా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూలు, ఆ యొక్క మందిరంలో, ఆ చర్చిలో కొన్ని వేల మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఒకరోజు జాన్ జీ ప్యాటన్ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థనలో దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. జాన్ జీ ప్యాటన్, ఎస్ ప్రభువా, ఏమి నువ్వు ఈ సంఘాన్ని విడిచి, ఈ మనుషులను విడిచి, ఈ పట్టణాన్ని విడిచి, ఈ పుల్పిట్ని విడిచి, ఇదిగో నరమాంస భక్షకుల దగ్గరికి నా సువార్తను తీసుకుని వెళ్ళాలి నువ్వు అని దేవుడు మాట్లాడితే ఆ మాట తీసుకొని సంఘంలోకి వచ్చి సంఘ పెద్దలందరిని గ్యాదర్ చేసి సంఘ పెద్దలతో చెప్పాడు, అయ్యా దేవుడు నన్ను నరమాంస భక్షకుల మధ్యలోనికి సేవకి వెళ్ళమంటున్నాడు, సువార్త చెప్పమంటున్నాడు. అంటే వాళ్ళందరూ అన్నారు, జాన్ జీ ప్యాటన్ నీకు పిచ్చా? ఇంత సుఖంగా ఉన్న జీవితాన్ని కష్టంలోకి నెట్టివేసుకుంటావా? ఇంత మంచిగా ఉన్న జీవితాన్ని బాధలోకి నెట్టివేసుకుంటావా? ఇన్ని సౌకర్యాలు ఉన్న జీవితాన్ని అంత ఇబ్బందులు నెట్టివేసుకుంటావా అన్నారు. అవునా, సరే సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ జాన్ జీ ప్యాటన్ ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి దాని స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. జాన్ జీ ప్యాటన్, ఇదిగో నరమాంస భక్షకుల మధ్యలోనికి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. మళ్ళీ సంఘ పెద్దలను పిలిపించాడు, మళ్ళా విశ్వాసులు పిలిపించాడు. దేవుడు నన్ను నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళమంటున్నాడు అంటే ఏం పిచ్చి పట్టిందా నీకు? నీ బతకాలని లేదా నీకు? నీ అసలు ఏమనుకుంటున్నా నీ జీవితం గురించి అని అందరూ చెప్పినప్పుడు ఫైనల్గా జాన్ జీ ప్యాటన్ వాళ్ళతో ఒక మాట అన్నాడు. అదేమన్నాడంటే, అయ్యా మీరు చెప్తున్నట్టు నేను అక్కడికి వెళ్తే నరమాంస భక్షకులు నన్ను తినేస్తారు అని అంటున్నారు కదా మీరు, నిజమే. ఇదిగో నా కమిట్మెంట్ చెప్తున్నా వినండి. ఒకవేళ క్రీస్తు కొరకు నేను ఆ నరమాంస భక్షకుల మధ్యలోకి వెళితే వారు నా శరీరాన్ని తినేస్తారు కదా, వారు నన్ను తినేస్తారు కదా, నా చేతులు, నా కాళ్ళు, నా దేహాన్ని వాళ్ళు తినేస్తారు కదా, తినేనియండి. ఎందుకో తెలుసా? నేను ఏదో ఒక రోజు చచ్చిపోతాను, నేను ఏదో ఒక రోజు మరణిస్తాను. నేను మరణించినప్పుడు, నేను చనిపోయినప్పుడు నా దేహాన్ని, నా శరీరాన్ని మీరు మట్టిలో పాతి పెడతారు తీసుకుని వెళ్ళి. ఆ మట్టిలో పాతి పెట్టినప్పుడు నా మట్టిలో ఉన్న శరీరాన్ని ఆ పురుగులు తినేస్తూ ఉంటాయి. ఆ మట్టిలో పాతి పెట్టబడ్డ నా శరీరాన్ని ఆ పురుగులు తినివేయడం కంటే క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము నా దేహాన్ని ఆ నరమాంస భక్షకులు తినివేయటమే మేలు అన్నాడు ఆయన. నా శరీరం ఏదో ఒక రోజు ఈ భూమిలో కలిసిపోతుంది, ఈ మట్టిలో కలిసిపోతుంది. కానీ నా ప్రభువు కొరకు చేసే త్యాగం ఉందే, నా ప్రభువు కొరకు చేసే సమర్పణ ఉందే, అది నాకు కావాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సుఖాన్ని, సౌకర్యాలని విడిచిపెట్టారు. చాలామంది మన దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఈ వాక్యాన్ని పట్టుకొని మనం సుఖ జీవితంలోకి వెళ్ళిపోతున్నాం, సౌకర్య జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. ప్రభువు కొరకు త్యాగపూరితమైన జీవితంలోకి మనం రాలేకపోతున్నాం. కానీ క్రీస్తు తన ముందు సిలువ కనపడుతున్నప్పుడు ఆ మరణకరమైన వేదనల వైపుకి వెళ్ళాడు. 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. విజయశీలుడుగా, జయశీలుడుగా ఆయన తిరిగి లేచాడు. ఇలా చెప్పనియండి, ఒకవేళ పేరును బట్టి కలిగే శోధనలు కానీ, హోదాను బట్టి కలిగే శోధనలు కానీ, సుఖాలను బట్టి కలిగే శోధనలు కానీ, వీటన్నిటిని జయించిన వాడు నా ప్రభు, నా రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ద్వారానే జయ జీవితం నాకు కలుగుతుంది, విజయ జీవితం నాకు కలుగుతుంది. ఒకవేళ నేను జయిస్తే, నేను జయించిన వాడిగా ఉంటే ఈ సంఘంలో కాదు, ఆ సంఘంలో కనపడతాను, ఆ కాపరితో కనపడతాను. యుగ యుగాలు అక్కడ ప్రభువుతో నేను జీవిస్తాను.
అల్టిమేట్గా మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు, మనమందరము ఒక దినమున ఎక్కడ కాదు అక్కడ కనిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం రండి.